సో చాలా సంతోషం మీ మధ్యలోనికి ఇలా రావటం. సో మీరు ఇచ్చిన టాపిక్ M3 లేకపోతే M3 ట్రిపుల్ M. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, బట్ చాలా వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ నీడ్ఫుల్ టాపిక్ అనిపిస్తూ ఉంది. నాట్ బికాజ్ మనము ఈ రెండుకి వచ్చి లేకపోతే అప్రైజల్స్ టైంలో ఉన్నామని కాదు, కానీ బట్ ఇట్స్ అ మోర్ ఆఫ్ బిల్డింగ్ అవర్ లైఫ్. బికాజ్ ఈ ఏజ్ గ్రూప్ అనేది చాలా క్రీమ్ ఆఫ్ అవర్ ఏజ్. అంటే లైఫ్లో క్రీమ్ ఏజ్ పీరియడ్ ఉంది అని అంటే, అండ్ దిస్ ఇస్ ద పీరియడ్. సో ఈ పీరియడ్లోనే మనము ఎంత ప్రాపర్గా మన యొక్క లైఫ్ని బిల్డ్ చేసుకుంటాము అనేది చాలా ఇంపార్టెంట్, అండ్ దట్ రన్స్ ద రెస్ట్ ఆఫ్ ద లైఫ్. సో చిన్న ప్రార్థన చేసుకుందాం, దెన్ వి విల్ గో ఇంటు ద డివోషన్. లెట్ us prepare our hearts. Lord, speak to me. మనం ఎప్పుడైతే అట్లా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తామో, ఆశతో ఆసక్తితో మనం దేవుని వైపు చూస్తామో, గాడ్ విల్ టీచ్ us. ప్రేమ కలిగిన కృప కలిగిన పరిశుద్ధమైన తండ్రి, మీకు స్తోత్రాలు, వందనాలు. ఈ సమయాన్ని దీవించండి ప్రభా. మరి మాకు ఇవ్వబడిన యొక్క టాపిక్ నాయన, మరి ఆలోచిస్తూ ఉండగా మీ తలంపులను, మీ ఉద్దేశాలను మాకు తెలియపరచండి నాయన. మరి మేమందరము క్వాలిటీ టైంని ఇక్కడ మేము గడపడానికి కూడా సహాయం చేయమని మీ కృపగల హస్తాలకు అప్పగించుకుంటా ఉన్నాం. మీరే సహాయం చేసి నడిపించమని యేసుక్రీస్తు వారి నామములో స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. సో టోటల్గా నా లైఫ్ 2 ట్రాక్స్ ప్యారలల్గా ఎప్పుడు నడుస్తూ ఉండే. ఒకటి, ఒక సైడు దేవుణ్ణి తెలుసుకుంటూ దేవుని యొక్క పరిచర్యలో, మినిస్ట్రీలో వెళ్తూ, అట్ ద సేమ్ టైం కార్పొరేట్లో ఆల్మోస్ట్ 17 to 18 years ఈ జర్నీలో కొన్ని విషయాల్లో చాలా ఫెయిల్యూర్స్ ఉన్నాయి, కొన్ని విషయాల్లో నేర్చుకుని కరెక్ట్ చేసుకున్నాయి ఉన్నాయి. సో కొన్ని విషయాల్లో ఇంకా బెటర్ చేసుకోవాలి అనిపించేవి కూడా ఉన్నాయి. సో దిస్ ఈజ్ అ జర్నీ, వాట్ ఐ హ్యావ్ లెర్న్డ్ అండ్ వాట్ వీఆర్ సీయింగ్ ఇన్ ద బైబుల్. సో రెండింటిని మనం కంబైన్ చేస్తూ కొన్ని తలంపులు ఈ పర్టికులర్ ఏరియాలో మనం ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. సో మీనింగ్ఫుల్లీ మేనేజింగ్ ద మినిట్స్ అని అన్నప్పుడు ద కోర్ థీమ్ ఏంటి అని అంటే, ఇట్ ఈస్ అబౌట్ టైం మేనేజ్మెంట్, రైట్? సో కరెక్ట్గా డ్రిల్ డౌన్ చేసి ఇంకా డీప్గా వెళ్తే మనం ల్యాండ్ అయ్యే ఏరియా ఏదనంటే ఇట్స్ మోర్ ఆఫ్ టైం మేనేజ్మెంట్. అయితే ఈ టైం మేనేజ్మెంట్ అనే ఆలోచన చేసినప్పుడు నాకు ఒక సామ్ బాగా గుర్తొస్తుంది. ఆ సాము ఎంత అద్భుతంగా ఉంటుంది అని అంటే, కీర్తన 90వ కీర్తన. ఒకసారి అందరూ మీ దగ్గర ఉన్న బైబిల్స్లో 90వ కీర్తన. కొంచెం రావట్లేదు కదా, యా. సో నాకు డిస్ప్లే లేదు, మరి నా పరిస్థితి ఏంటి? అంటే నేను ముందుకు రావాలి, నాకు కనపడట్లేదు. టీవీలో ఆన్ లేదు. ఓకే, ఒకసారి ఈ వచనం చూడండి. 10వ వచనం నుంచి చదవండి. 10 నుంచి 12 వచనం వరకు చదువుతారా ఎవరైనా ఒకరు? మాకు నేర్పము. ఈ కీర్తన ఒక్కసారి మీరు మొదటి వచనం నుంచి 17 వచనం వరకు మీరు చదివితే, ఒక ప్రేయర్ చేస్తున్నాడు మోజెస్. ఏం ప్రేయర్ చేస్తున్నాడు అని అంటే, ఆయన లైఫ్లో 3 phases చూశాడు.
ఫస్ట్ ఫేజ్ ఏదనంటే ఫరో ప్యాలెస్లో 40 ఇయర్స్ ఉన్నాడు. నెక్స్ట్ 40 ఇయర్స్ మరి ఒక షెపర్డ్గా గొర్రెలు కాసుకుంటూ ఒక అజ్ఞాతంలోనికి వెళ్ళిపోయాడు. దట్ ఈస్ ద సెకండ్ ఫేజ్. థర్డ్ ఫేజ్లో ఏంటి అని అంటే మిగిలిన 40 సంవత్సరాలు ఇజ్రాయెల్ ప్రజలను ఐగుప్తు దేశం నుంచి కానానికి నడిపించడం. ఈ జర్నీలో ఆయన రాశాడు ఈ కీర్తన ఒక ప్రేయర్ లాంటి కీర్తన. ఏంటి ఆయన ప్రేయర్ అనేది చూసినప్పుడు ఆయన ఒక మాట అన్నాడు. ఏమన్నాడనంటే, ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే, పర్వతములు పుట్టక మునుపు భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు యుగయుగములు నీవే దేవుడవు. సో హీఈస్ కంపేరింగ్ గాడ్స్ ప్రజెన్స్ అండ్ హ్యూమన్ స్పాన్ ఆఫ్ లైఫ్. దేవుని యొక్క ప్రజెన్స్ ఎలా ఉందని అంటాడంటే, దేవా నువ్వైతే యుగయుగములు ఉన్నావు, మేమే నీ దగ్గరికి వస్తాం, నీకు అంతం లేదు, సమస్తం నువ్వే కలుగు చేసావు అని చెబుతూ ఏమనంటే 1000 సంవత్సరాలు నీకు ఎట్లా ఉన్నాయి అని అంటే ఒక్క దినం వలె ఉన్నాయి. నువ్వు టైంను చూసినప్పుడు నీకు చాలా వ్యాస్ట్ టైం ఉంది, కానీ మా జీవితాలను కంపేర్ చేస్తే 70 సంవత్సరాలు, బాగా బలం ఉంటే 80 సంవత్సరాలు. ఈ 70 to 80 ఇయర్స్లో ఏమేమి జరుగుతుంది, డేస్ ఎలా వేస్ట్ అయిపోతున్నాయి అని అంటాడంటే, ఫస్ట్ థింగ్ మా రహస్య పాపాల వలన మాకు కొన్ని తీర్పులు వస్తున్నాయి, అది కొంత టైం వేస్ట్ చేసేస్తుంది. ఇంకొంత టైం ఏం చేస్తుంది అని అంటే చూడండి, అక్కడ రాస్తాడు 4వ వచనం నుంచి చూడండి 5వ వచనం కూడా, వరద చేతనైనట్టు నీవు వారిని పారగొట్టివేయగా వారు నిద్రింతురు, ప్రొద్దున వారు పచ్చగడ్డి వలె చిగురింతురు, ప్రొద్దున అది మొలిచి చిగురించును, సాయంకాలం అది కోయబడి వాడబారును. సో ఏమంటాడంటే మా లైఫ్ ఎట్లుందనంటే, మార్నింగ్ వికసించిన పువ్వు సాయంత్రానికి మాడిపోయినట్లు జస్ట్ షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో ఈ లైఫ్ ఎండ్ అయిపోతుంది. ఈ లైఫ్లోనే మళ్ళా ఇంకా ఎంత టైం మేము వెచ్చించాల్సి వస్తుందంటే, మేం చేసుకున్న అపరాధాలు, మేం చేసుకున్న ఫెయిల్యూర్స్, న్యాచురల్ కెలామిటీస్, అన్ఎక్స్పెక్టెడ్ ఇష్యూస్, లైఫ్ ఫెయిల్యూర్స్ మొత్తం కౌంట్ తీసుకుంటే కంఫర్టబుల్గా ఇన్ని డేస్ బ్రతికానని తీసుకుంటే చాలా కొద్దిగా కనపడుతుంది. లైఫ్ ఈజ్ వెరీ షార్ట్. ఈ షార్ట్ లైఫ్లో కూడా షార్ట్ లైఫే చాలా కంఫర్టబుల్గా బతికానన్న ఫీలింగ్ కలుగుతుంది అని అప్పుడు ఒక ప్రార్థన చేస్తున్నాడు. ఏమని అంటున్నాడంటే, మా దినములు లెక్కించుట మాకు నేర్పము, మాకు జ్ఞాన హృదయము కలుగు చేయము. దాని మీనింగ్ ఏంటంటే, చాలామంది లైఫ్ని ఎలా చూస్తారనంటే అన్నెసెసరీ థింగ్స్తో ఫిల్ చేసుకుని చివరికి వాల్యుబుల్గా ఎంతకాలం జీవించాము అని వెనక్కి తిరిగి చూస్తే అసలు సరిగ్గా కనబడుతున్నట్టు ఉండదు. యాకోబు అంటాడు, ఏంటి టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అని అంటే, ఆయన మొత్తం చెప్పాను అంటాడు, నా లైఫ్ అంతా ప్రయాస ప్రయాణం తప్ప నాకేం కనపడట్లేదు అని అంటాడు. సో ఇట్లాగూ ఒక్కొక్కళ్ళు వాళ్ళ యొక్క థియరీ, వాళ్ళ యొక్క లైఫ్ని చూసినప్పుడు, జీవితాన్ని చూసినప్పుడు కొంతమంది చాలా హ్యాపీగా బ్రతికానని చెప్తున్నారు, కొంతమంది చాలా క్లిష్టంగా నా లైఫ్ కొనసాగిందని చెప్తున్నారు. సో నౌ టుడేస్ టాపిక్ ఈజ్ హౌ టు మేక్ అవర్ లైఫ్ సో ఫ్రూట్ఫుల్ అండ్ మీనింగ్ఫుల్. సో దట్ ఈస్ వేర్ వీ నీడ్ టు ల్యాండ్. అందుకే ఒక ఆయన చక్కగా చెప్తాడు, ఏమంటాడంటే మనం ఎప్పుడు కూడా వీ హ్యావ్ టు లుక్ ఎండ్ ఇన్ మైండ్ అని అంటాడు. మన యొక్క బిగినింగ్లో ఎప్పుడు కూడా ఎండ్ను దృష్టిలో పెట్టుకుని మన యొక్క జర్నీ కంటిన్యూ చేయాలి అని అంటాడు. సో అందుకనే మన యొక్క ఎండ్ గోల్స్ చాలా క్లారిటీ ఉండాలి. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని మన యొక్క ప్రయాణాన్ని ముందుకు కొనసాగించినప్పుడు మీనింగ్ఫుల్గా వెళ్ళగలుగుతాం. సో ఈ 90 సామ్లో మోజెస్ యొక్క ప్రేయర్ ఒకటే. ఏమని అంటాడంటే 14వ వచనం చూడండి, ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించదము. నీవు మమ్మను శ్రమపరిచిన దినము కొలది, మేము కీడు అనుభవించిన ఏళ్ల కొలది మమ్మను సంతోషపరచుము. సో మోజెస్ అంటాడు, కొన్నిసార్లు మోయాబీలతో ఫైటింగ్ వచ్చింది, కొన్నిసార్లు అమాలేకీలతో వచ్చింది, అమ్మోనీలతో వచ్చింది. ఈ ప్రయాస, ఈ ప్రయాణం తర్వాత ఒక చోట స్టే అవుతారు. వెంటనే చక్కగా కొన్ని పండిద్దాము అనే లోపలే మేఘం పైకి నుంచి ముందు కదులుతుంది, అవన్నీ తట్టబెట్ట మొత్తం అక్కడ వదిలిపెట్టేసి అగైన్ దే హ్యావ్ టు మూవ్. కొన్నిసార్లు మన లైఫ్లో కూడా ఎట్లయినా ఉంటుంది కదా, రిలొకేట్ అవ్వాలి.
ఇక్కడ జాబ్ పోతుంది, ఇంకో చోటకి వెళ్ళాలి, ప్యాకప్ అండ్ వీ హ్యావ్ టు మేక్ ఎ మూవ్. ఒక మాటలో చెప్పాలనంటే ఆ రోజు ఇజ్రాయెల్ ప్రజలు చేసిన జర్నీ, ఈరోజు సాఫ్ట్వేర్ వాళ్ళ జర్నీ చాలా వరకు రిజంబులెన్స్గా ఉంటుంది. సో ఈ ప్రాసెస్లో వాళ్ళు ఎదుర్కొన్నది ఏంటంటే చుట్టుపక్కల ఉన్న ప్రతి దేశం నుంచి ఒక్కొక్క శోధనను వాళ్ళు ఎదుర్కొన్నారు. మోయాబైట్స్ దగ్గర నుంచేమో ఆ ఉమెన్తో వాళ్ళు చేసిన పాపం, ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ మరి బాడీ అట్రాక్షన్, రైట్? సో అక్కడ వాళ్ళు పాపంలో పడిపోయి కొంతమంది అక్కడ చనిపోయారు. మరికొంతమందికి బేసిక్ నీడ్స్, ఆహారం లేదు, నీళ్లు లేవు అని వాళ్ళు సణిగి గొణిగిన తర్వాత దేవుడు మళ్ళా వాళ్ళ మీదకి కొన్ని క్లిష్టమైన పరిస్థితులు రప్పించినప్పుడు కొంతమంది అక్కడ రాలిపోయారు. కొంతమంది అన్నీ ఇచ్చినా కూడా వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉండదు. ఇది ఒక విచిత్రమైన జీవితం. వాళ్ళకి అన్నీ ఉంటాయి కానీ ఏది ఆనందంగా బతికినట్టు ఉండదు. బయట నుంచి అనిపిస్తుంది వీళ్ళకి ఏం తక్కువైంది, జాబ్ ఉంది, శాలరీ ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ లైఫ్లో నిజమైన సాటిస్ఫాక్షన్ ఫీలింగ్ రాదు. ఎప్పుడు గొణుగుతూ సణుగుతూనే ఉంటారు. అన్నీ ఉన్నా కూడా ఇంకా ఏదో లేదనే ఒక ఫీలింగ్లో పెట్టుకుని ఆ లైఫ్ని క్లిష్టంగా చేసుకునే వాళ్ళు ఉంటారు. సో అందుకనే ఆయన ఇక్కడ రాస్తున్నాడు, ఈ ప్రయాణంలో కంఫర్టబుల్గా జీవిస్తుంది తక్కువగా ఉంది, అందుకనే నాకేం కావాలనంటే ఉదయమునే నీ కృప. ఇంకోటి అడుగుతున్నాడు, ఇప్పుడు దాకా వేస్ట్ అయిపోయినాయి కదా, ఈ డేస్కి సంబంధించిన ఆ కంఫర్ట్ కూడా మళ్ళీ. సో నేను కోల్పోయింది ఏం కోల్పోయానంటే, ఒకటి డేస్ కోల్పోయాను, డేస్లో ఉన్న కంఫర్ట్ కోల్పోయాను. ఇవి రెండు నాకు కావాలి, అది నీ కృపలోనే నాకు కావాలి. నా వల్ల కాదు, నా శక్తి కాదు, యూ హ్యావ్ టు బ్లెస్ మీ లార్డ్ అని హీఈస్ ప్రేయింగ్ ఫర్ దిస్. సో ఫ్రెండ్స్, ఐ థింక్ దిస్ ఈస్ అ వెరీ గ్రేట్ ఇంట్రడక్షన్ అబౌట్ how to look at life and how to make our life more meaningful, more fruitful and beautiful. Let us look ahead. ఒకసారి మనము టైం తీసుకున్నప్పుడు ఒక ఆయన అంటాడు, టైమ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ అబౌట్ లైఫ్. ఇఫ్ యు వేస్ట్ టైం యు వేస్ట్ లైఫ్ అని అంటాడు. అయితే ఈ టైంని అసలు ఎక్కడ ఆరిజిన్ అనేది చూస్తే, గాడ్ ఈజ్ ద క్రియేటర్ ఆఫ్ టైం. హౌ కెన్ యూ సే దట్? ఎట్లా చెప్పగలుగుతాం గాడ్ ఈజ్ ద క్రియేటర్ ఆఫ్ టైం? ఎనీ థాట్స్? సూర్యుడిని చంద్రుడిని చేశాడు, ఓకే, సో దట్ డే అండ్ నైట్ సపరేట్ అయింది. ఇంకా హీ క్రియేటెడ్ యాడమ్ని క్రియేట్ చేయటంలో టైంని క్రియేట్ చేసిన ఎలా చూడగలుగుతాం? 7 days, రైట్? దెర్ ఈస్ ఎ టైం ఫ్రేమ్. సో బైబిల్లో చూస్తే మొదటి దినము, రెండవ దినము, మూడవ దినము, నాలుగవ దినము, అట్లా డేస్ కౌంట్ ఇచ్చి లాస్ట్ డేన ఆయన రెస్ట్ తీసుకున్నాడు. డే కౌంట్ అనేది జెనసిస్ 1st చాప్టర్లోనే మనం చూస్తాం. రెండవది ఏంటంటే సూర్యుడిని చంద్రుడిని పెట్టి కరెక్ట్గా ఈ భూమి తన చుట్టూ తాను తిరిగే టైం ఫ్రేమ్, తర్వాత సూర్యుని చుట్టూ తిరిగే టైం ఫ్రేమ్, మొత్తం ప్రాపర్గా దేవుడు ఈ యొక్క సిస్టంలోనే ఈ యొక్క టైం ఫ్రేమ్ని సెట్ చేశాడు. అందుకనే గాడ్ ఈజ్ అ గాడ్ హూ వాల్యూ ద టైం అండ్ హూ వర్క్డ్ అకార్డింగ్ టు ద టైం. డే 1, డే 2, డే 3. మనం కొన్నిసార్లు టాస్క్ వచ్చిన వెంటనే ఏమనిపిస్తారంటే వితిన్ చాలా తక్కువ టైంలో ఫినిష్ చేసేసి హాయిగా కూర్చోవాలని అనిపిస్తుంది, కానీ అదేమో అవ్వదు. అది ఉన్నదాన్ని దాటిపోతుంది, రైట్? ఆ తర్వాత ప్రెషర్ మొదలవుతుంది. సో లాట్ ఆఫ్ థింగ్స్ వీ కమ్ అక్రాస్. కానీ బట్ వెన్ వీ లుక్ ఎట్ గాడ్, దేవుడు ఒకేసారి ఒకే రోజు అన్నీ చేయగలడు, కానీ అలా చేయలేదు. అండ్ అట్ ద సేమ్ టైం అన్ని రోజులు చేయాలనుకోలేదు, లాస్ట్ డే రెస్ట్ తీసుకున్నాడు. సో దెర్ ఈజ్ ఏ ప్లాన్ ఆఫ్ గాడ్, దెర్ ఈజ్ ఏ మోడల్ దట్ గాడ్ హ్యాస్ సెట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్, హౌ వీ కెన్ థింక్ త్రూ ద టైమ్. అందుకనే మనము టైం అనే దాన్ని చూసినప్పుడు కార్పొరేట్లో మాట్లాడే టైం మేనేజ్మెంట్ కాదు, కానీ వీ హ్యావ్ టు లుక్ ఎట్ గాడ్ ఇన్ హిస్ ప్లాన్, దట్ గాడ్ హ్యాస్ ఏ క్రియేటెడ్ ఎ టైమ్ ఫర్ అస్ టు వర్క్. 2 మాటలు అంటాడు జెనసిస్లో. మొట్టమొదటిది ఏమంటాడంటే టైంని చూపించాడు, రెండవది ఏమంటాడంటే
నేలను సేద్యపరచుటకు నరుడు లేడంటాడు. హీ క్రియేటెడ్ ఎ వర్క్, హీ క్రియేటెడ్ ఎ టైం. సో ఇట్ ఈస్ నాట్ అవుట్ ఆఫ్ ద బైబుల్, ఇట్ ఈస్ ఇన్ ద బైబుల్, అండ్ దట్ ఈస్ హౌ గాడ్ క్రియేటెడ్ ఎవ్రీథింగ్. సో లెట్ us go into నెక్స్ట్. చూసినట్లయితే నెక్స్ట్ స్లైడ్. ఓకే, సో టైం గురించి కొన్ని ఇంపార్టెంట్ యూనిక్ పాయింట్స్ చూసినట్లయితే, ఏ యూనిక్ రిసోర్స్ గివెన్ బై గాడ్, గివెన్ ఈక్వల్ టు ఆల్, మోస్ట్ ప్రెషియస్ ట్రెజర్, వన్స్ లాస్ట్ కెనాట్ బి రీక్లెయిమ్డ్. సో ఇవి మీరు ఎక్కడో ఒక చోట వినే ఉంటారు. కొన్ని మనం రిమైండ్ చేసుకోవడానికే నేను కొన్ని పాయింట్స్ చెప్పాను. బట్ మెయిన్ థీమ్లోనికి మనం వెళ్దాం. సో ఇక్కడ మనకి బిలియనర్కైనా బెగ్గర్కైనా ప్రతి ఒక్కళ్ళకి కూడా, అందరికీ కూడా అదే 24 hours దేవుడిచ్చాడు. దేవుల్లో ఉన్న ఒక గొప్పతనం ఏంటంటే, దేవుడు రిసోర్సెస్ అన్నిటినీ కూడా, కామన్గా ఉన్న ప్రతి రిసోర్సు అందరికీ ఈక్వల్గా ఇచ్చాడు. అది గాడ్లో ఉన్న గ్రేటెస్ట్ క్వాలిటీ. అయితే ఒక్కొక్కళ్ళకి ఇండివిజువల్ గిఫ్ట్స్ కొన్ని ఇచ్చాడు, దట్ ఈజ్ యూనిక్. బట్ కామన్ రిసోర్సెస్ ఏది కూడా దేవుడు అందరికీ ఈక్వల్గానే ఇచ్చాడు. అందుకంటాడు, టైమ్ ఈజ్ గివెన్ ఈక్వల్ టు ఆల్ అండ్ మోస్ట్ ప్రెషియస్ ట్రెజర్, అండ్ వన్స్ ఇట్ ఈస్ లాస్ట్ ఇట్ కెనాట్ బి టేకెన్ బ్యాక్. మనం మళ్ళా వెనక్కి తిరిగి తీసుకురాలేం, దాన్ని స్ట్రెచ్ చేయలేం, దాన్ని స్టాప్ చేయలేం. దట్ ఈస్ హౌ గాడ్ హ్యాస్ కెప్ట్ ద టైమర్ అండ్ ఇట్ కీప్ ఆన్ ప్రోగ్రెస్. నెక్స్ట్ స్లైడ్. కొన్ని కోట్స్ మనం చూద్దాం. ఒక ఆర్డినరీ పర్సన్కి, ఒక సక్సెస్ఫుల్ పర్సన్కి డిఫరెన్షియేటింగ్ ఫ్యాక్టర్ ఏది అని అంటే, ఆర్డినరీ పీపుల్ మెరీలీ థింక్ ఆఫ్ స్పెండింగ్ టైమ్, బట్ గ్రేట్ పీపుల్ థింక్ ఆఫ్ యూజింగ్ ఇట్. సో మనకి చాలాసార్లు టైం పాస్ కాదు, కానీ గ్రేట్ పీపుల్, సక్సెస్ఫుల్ పీపుల్ ఏమంటారంటే, ఆ ఉన్న టైంని ఇంకా ఎంతో ఉపయోగించుకోవాలి అని ప్లాన్ చేస్తారు. బట్ మనకేంటంటే, ఈ టైంని ఎట్లా స్పెండ్ చేయాలా అని చూస్తాం, ఎట్లా పాస్ చేయాలా అనేది మన ప్రాబ్లం. మన ప్రాబ్లం అంటే అందరూ కాదు, కొంతమందికి, మెజారిటీ ఆఫ్ ద గ్రూప్. అండ్ ద మోస్ట్ ఎఫిషియంట్ వే టు లివ్ రీజనబుల్లీ ఈజ్ ఎవ్రీ మార్నింగ్ టు మేక్ ఏ ప్లాన్ ఆఫ్ వన్స్ డే అండ్ ఎవ్రీ నైట్ టు ఎగ్జామిన్ ద రిజల్ట్ అబ్టైన్డ్. సక్సెస్లో భాగంగా మార్నింగ్ లేచిన తర్వాత నుంచి ఈవినింగ్ వరకు మొత్తాన్ని ప్లాన్ చేసుకుని చివరిలో ఇవాల్యుయేట్ చేసుకునే వాళ్ళు, టైం విషయంలో అలాంటి సెన్సిటివిటీ కలిగిన వాళ్ళు, దే విల్ సక్సీడ్ ఇన్ దేర్ లైఫ్ అని అంటారు. ఆ తర్వాత పాయింట్ మనం చూసాం, టైం ఈక్వల్ టు లైఫ్ అనేది. యూ మే డిలే బట్ టైం విల్ నాట్. మనం డిలే అవ్వచ్చు, ఇక్కడికి నేను రావడానికి చాలా డిలే జరిగింది. నా బాధ ఏంటంటే, టైం మేనేజ్మెంట్కి టైంకి ప్రాబ్లం రావటం. మన ప్రాబ్లం ఇలానే ఉంటాయి. ఏంటనంటే, విశ్వాసం గురించి మాట్లాడతాం, విశ్వాసంలో వీక్గా ఉంటాం. టైం మేనేజ్మెంట్లో టైంలో వీక్గా ఉంటాం. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఫైనాన్షియల్ వీక్గా ఉంటాం. బట్ మరి ఎందుకు మాట్లాడతాం? కలిసి నేర్చుకుంటాం. ఇక్కడ మనము ఎక్స్పర్ట్లో వచ్చి చెప్పడానికి కాదు, కానీ బట్ వి ఆల్ టుగెదర్ విల్ లెర్న్. ఒకరికొకరు రిమైండ్ చేసుకుంటాం, ఒకరికొకరు కొన్ని విషయాల్ని రిమైండ్ చేసుకుని ఫోకస్ చేస్తూ ఉన్నప్పుడు దెన్ వి విల్ గ్రో. సో దట్ ఈస్ హౌ వి ఆల్ టీచ్. ఇక్కడ పర్ఫెక్ట్గా ఉన్నామని ప్యూరిటీ గురించి మాట్లాడట్లేదు. ఇక్కడ అన్ని విషయాల్లో సక్సెస్ అయ్యాం కాబట్టి సక్సెస్ గురించి మాట్లాడతామని కాదు. వి ఆల్ వర్క్ టువర్డ్ టుగెదర్ టు go into the journey, right? Life teaches us to make a good use of time, while time teaches us value of life. నేను ఒకరోజు ఆఫీస్కి వెళ్తా ఉన్నప్పుడు నా ముందు ఒక కారు ఉంది. ఆ కారు మీద ఒక మంచి క్యాప్షన్ రాస్తున్నాడు. ఏమన్నాడంటే, ఐ హ్యావ్ ఎ లైఫ్ బట్ మై జాబ్ ఎయిట్ ఇట్. ఐ హ్యావ్ ఎ లైఫ్ బట్ మై జాబ్ ఎయిట్ ఇట్. నాకు జీవితం ఉంది, నా జాబ్ దాన్ని తినేసింది అన్నాడు. వీడెవడరా ఇంత పెద్ద టైటిల్ కారు మీద? అంత యూజువల్గా మనం కారు మీద ఏదైనా రాయించాలంటే చాలా థింక్ చేసి రాయిస్తాం, ఎంత బెస్ట్గా ఉండాలి, అంతే కదా. కార్ ఈజ్ వన్ ఆఫ్ ద డ్రీమ్, రైట్? అతను ఈ కొటేషన్ పెట్టుకున్నాడు. నేను చూస్తున్నాను ఏ కంపెనీకి వెళ్తాడా అని. కరెక్ట్గా నేను వెళ్ళే కంపెనీకో వెళ్ళాడు లోపలికి.
తర్వాత ఆలోచించాను ఇక అక్కడి నుంచి ఎట్ట బయట రావాలని. బట్ యునో సమ్ పీపుల్ హ్యావ్ అ గ్రేట్ డిసాటిస్ఫాక్షన్. దే సే ఐ హ్యావ్ ఎ లైఫ్ బట్ మై జాబ్ ఎట్ ఇట్. దెర్ ఆర్ సో మెనీ ఈటర్స్ ఆఫ్ యువర్ లైఫ్, ఆఫ్ యువర్ టైమ్. ఈరోజు వరల్డ్ ఎలా ఉందనంటే నలుదిక్కుల నుంచి నిన్ను ఎట్లా వాళ్ళ డైరెక్షన్లోనికి పుల్ చేసుకోవాలా అనే ఆ యొక్క పుల్లింగ్ ఫోర్సెస్ చాలా హెవీగా ఉన్న టైంలో ఈరోజు నువ్వు టైం మేనేజ్మెంట్ చేసుకోవటం చాలా చాలా డిఫికల్ట్. రైట్, ముందుకెళ్దాం. నెక్స్ట్ స్లైడ్. సో ఇప్పుడు టైం మేనేజ్మెంట్ అంటే ఏంటంటే ద ఎబిలిటీ టు యూజ్ వన్స్ టైమ్ ఎఫెక్టివ్లీ ఆర్ ప్రొడక్టివ్లీ. The process of wisely planning and execution of tasks and goals to get maximum benefit. సో టైం మేనేజ్మెంట్ అంటే ఏంటంటే మనకి ఇవ్వబడిన ఈ టైంని ఎంత ఎఫెక్టివ్గా ప్రొడక్టివ్గా వాడుకుంటామనేదే టైం మేనేజ్మెంట్. సో బెటర్ ప్లానింగ్, బెటర్ ఎగ్జిక్యూషన్, బెటర్ కమిట్మెంట్, ఇవన్నీ కూడా ఇందులో భాగంగానే వస్తాయి. నెక్స్ట్ స్లైడ్. సో టైం మేనేజ్మెంట్ వల్ల మనకున్న బెనిఫిట్ ఏంటి అని అంటే ఇట్ హెల్ప్స్ సేవ్ అవర్ టైం, అండ్ ఇంకొకటి ఇట్ హెల్ప్స్ టు వర్క్ ఎఫెక్టివ్లీ, ఇట్ హెల్ప్స్ టు ఇంక్రీజ్ అవర్ ప్రొడక్టివిటీ, ఇట్ గివ్స్ కాన్ఫిడెన్స్, ఇట్ గివ్స్ కంట్రోల్ ఓవర్ అవర్ టాస్క్, ఇట్ హెల్ప్స్ కంప్లీట్ టాస్క్ ఆన్ టైమ్, అండ్ ఇట్ అవాయిడ్ స్ట్రెస్ ఇన్ లైఫ్. టైం మేనేజ్మెంట్ ఎవరైతే చేసుకుంటారో వాళ్ళకి ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయనంటే ఒకటి, మూడవదేమో వాళ్ళు మరి చాలా సాధించగలుగుతారు. ఇవన్నీ కూడా ఎక్కడ లింక్ అయి ఉన్నాయంటే ఒక పర్సన్ సక్సెస్ఫుల్ అవ్వాలి, ఫ్రూట్ఫుల్ అవ్వాలి అని అంటే ద ఓన్లీ సీక్రెట్ ఈజ్ హౌ హీ మేనేజ్ ద టైం. అయితే ఇప్పుడు ఎవరు టైం మేనేజ్మెంట్ చేసుకోవాలని ఆశపడతారు అని అంటే ఎవరైతే లైఫ్లో ఒక గోల్ అండ్ దర్శనం కలిగి ఉంటారో అటువంటి వ్యక్తులు టైం మేనేజ్మెంట్ ఆలోచిస్తారు. కానీ సాధారణంగా లైఫ్ను కొనసాగించాలని అనుకునే వాళ్ళు దే కెనాట్ థింక్ అబౌట్ టైం మేనేజ్మెంట్. ఎందుకనంటే దే వాంట్ టు జస్ట్ పాస్ ఆన్ ద లైఫ్. ఈ పర్టికులర్ అంశం ఎవరు సీరియస్గా ఆలోచిస్తారంటే ఎవరైతే నేను ఎదగాలనుకుంటారో, ఎవరైతే నేను లైఫ్లో సాధించాలనుకుంటారో, సక్సెస్ అవ్వాలనుకుంటారో, కొంత వెనక్కి తిరిగి చూసినప్పుడు ఒక చక్కని లెగసీ, నన్ను నేను చూసుకున్నప్పుడు వాల్యుబుల్గా ఇది నేను సాధించాను అని ఎవరైతే ఆశపడతారో అలాంటి వ్యక్తులు ఖచ్చితంగా వాళ్ళు ప్రతిసారి దేని గురించి ఆలోచిస్తారంటే ఇప్పటి వరకు ఒక ఫేజ్లో నేను వెళ్ళాను, దిస్ ఈస్ నాట్ రియల్లీ సాటిస్ఫాక్టరీ, ఐ వాంట్ టు మేక్ ఈవెన్ బెటర్ లైఫ్, ఈవెన్ బెటర్ గ్రోత్ అని పదే పదే వాళ్ళ యొక్క మైండ్లో నలుగుతూ ఉంటారో దే డెఫినెట్లీ కమ్ అక్రాస్ ఐ నీడ్ టు మేనేజ్ మై టైమ్ ప్రాపర్లీ అని అంటారు. ఓకే, నెక్స్ట్ స్లైడ్. ఓకే, కీ పాయింటర్స్. దిస్ ఈస్ మై మెయిన్ అవుట్లైన్. ఇప్పుడు దాకా చెప్పిందంటే ఏంటనంటే ఉపోద్ఘాతమా, కొన్నిసార్లు మన పరిస్థితి ఎట్టుందంటే ఉపోద్ఘాతమే బంగాళాఖాతం అన్నంత ఉంటుంది. ఇక్కడికి రావడానికి ఇంత బ్యాక్గ్రౌండ్ ప్రిపేర్ చేసుకోవాల్సి వచ్చింది. ఓకే, సో నౌ ఐ వాంట్ యూ టు ఫోకస్ దీస్ 5 ఇంపార్టెంట్ పాయింట్స్. ఓకే, ద ఫస్ట్ పాయింట్, డైరెక్షన్ టు ఫోకస్, డెవలప్ స్ట్రాటజీ, డిసిప్లిన్ టు అడాప్ట్, డీలింగ్ విత్ డిస్ట్రాక్షన్స్ అండ్ డిలేస్, అండ్ డిజైర్ టు సక్సీడ్. ఓకే, లెట్ us go to the first point. ఒక చక్కని సినారియో ఏంటి అని అంటే యాలిస్ ఇన్ ద వండర్ల్యాండ్ అని ఒక మూవీ ఉంటుంది, చూడాల్సిన అవసరం లేదు, మెయిన్ పాయింట్ చెప్తా. సో అక్కడ ఆ పర్టికులర్ ఫారెస్ట్లోకి పడిపోయిన తర్వాత తను బయటికి రావాలనుకుంటుంది. సో అటు ఇటు వెళ్తూ ఉంటుంది, తనకి ఎటు వెళ్ళాలో అర్థం కాదు. అప్పుడు ఒక క్యాట్ వస్తుంది, ఆ క్యాట్ని అడుగుతుంది ఏమంటే వాట్ రోడ్ డూ ఐ టేక్, నేను ఎటు వెళ్ళాలి అని అడుగుతుంది. అప్పుడు వెంటనే వెల్ వేర్ యూ వాంట్ టు గో, నువ్వు ఎటు వెళ్ళాలనుకుంటున్నావు అని అడుగుతుంది. అడిగితే ఐ డోంట్ నో అని చెప్పినప్పుడు క్యాట్ ఏమంటుందో తెలుసా, దెన్ ఇట్ డజంట్ మ్యాటర్ విచ్ ఎవర్ రోడ్ యూ టేక్. నేను ఎటు వెళ్ళాలి అనేది నాకు తెలియనప్పుడు ఏ రోడ్డు తీసుకుంటే
ఏం డిఫరెన్స్ వేస్తుంది అని అంటాడు. సో ద ఫస్ట్ క్వశ్చన్ వీ నీడ్ టు ఆస్క్ ఏంటనంటే, మన యొక్క లైఫ్ జర్నీ ఎటు వెళుతుంది, ఏ డైరెక్షన్లో వెళుతుంది అనేది మనకు క్లారిటీ లేకపోతే మనము ఏ రోడ్లో వెళ్ళాలో క్లారిటీ రాదు. దట్ ఈస్ వేర్ మెనీ పీపుల్ గెట్ ఇన్ టు కన్ఫ్యూజన్. దిస్ ఈజ్ అ వరల్డ్ ఆఫ్ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ అండ్ అన్సర్టెనిటీ ఉన్న ఇలాంటి వరల్డ్లో మనకి ఫస్ట్ క్లారిటీ రావాల్సింది ఏదనంటే, విచ్ డైరెక్షన్ దట్ ఐ నీడ్ టు గో. ఒక స్టూడెంట్ మరి తనకి ఫస్ట్ వచ్చే క్వశ్చన్ ఏంటనంటే, ఆప్షన్స్ పెరిగే కొందే ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు నెక్స్ట్ క్లాస్ ఏంటనేది ఆలోచించడు. 10th తర్వాత కొంచెం ఆప్షన్స్ వస్తాయి, చాయిస్ చేయాలి, కన్ఫ్యూజన్లో పడతావు. అప్పుడు ఆలోచిస్తావు, ఎటు వెళ్దాం, ఎంపీసీ తీసుకుందామా, బైపీసీ తీసుకుందామా, లేకపోతే కామర్స్ తీసుకుందామా, ఫస్ట్ చాయిస్ చేయాలి. సో అక్కడ నువ్వు ఒక పాత్ని ఎంచుకుంటావు. వన్స్ అది ఎంచుకున్న తర్వాత నెక్స్ట్ మళ్ళా బీటెక్ వచ్చే టైంకి మళ్ళా చాయిసెస్ వస్తాయి, మళ్ళీ ఏ బ్రాంచ్ తీసుకోవాలి ఇందులో. ఆ తర్వాత నెక్స్ట్ కంపెనీ సెలెక్షన్. ఎవ్రీ ఫేజ్ ఆఫ్ యువర్ లైఫ్ యూ నీడ్ టు టేక్ సమ్ డెసిషన్స్. ఈ డెసిషన్స్ దేని మీద బేస్ అయి నువ్వు తీసుకోగలుగుతావు? సర్వసాధారణంగా ఫ్లోని బట్టి మనం వెళ్ళిపోతాం. జనాలందరూ కాంపిటీషన్ అంటే ఇక్కడ మంచి ఆపర్చునిటీ ఉంది అని అందరూ అటు వెళ్తుంటే నువ్వు కూడా అటు వెళ్ళిపోతావు. సో దట్ ఈస్ హౌ వీ గో విత్ ఎ క్రౌడ్తో మనం వెళ్ళిపోతాం. రెండవది ఏంటంటే, మనీ అనేది అనదర్ ఫ్యాక్టర్. మనీ తర్వాత క్రౌడ్, ఆ తర్వాత ఈజ్, అంటే నీకు ఎంత ఈజీగా నువ్వు దాంట్లో గెట్ ఆన్ అవ్వగలవు అనేది చూసుకుంటూ మనం వెళ్తాం. కానీ ఎ బిలీవర్, ఇఫ్ యు రియల్లీ వాంట్ టు meaningfully maintain your life or your minutes, you need to think little beyond. You cannot go along with the flow because God called you. నీవు నేను యొక్క మన యొక్క పొజిషన్ ఏంటో తెలుసా? యు ఆర్ కాల్డ్ బై గ్రేట్ గాడ్. అండ్ రెండవది, యు ఆర్ అంబాసిడర్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క అంబాసిడర్. మామూలుగా ఇండియా నుంచి అంబాసిడర్స్ని అంటే వేరే కంట్రీకి పంపించినప్పుడు రిప్రజెంటేటివ్గా వాళ్ళని అంబాసిడర్స్ అంటారు. సో వాళ్ళు ఎట్లా జీవిస్తారండి? వాళ్ళ లైఫ్ స్టైలు, వాళ్ళ యొక్క టైం ఫ్రేము, వాళ్ళ యొక్క టాస్క్లు ఎట్లా ఉంటాయి, వాళ్ళ ఫోకస్ ఎలా ఉంటుంది, వాళ్ళ గురి ఎలా ఉంటుంది? దే ఆర్ నాట్ ఎ క్యాజువల్ పర్సన్స్. ఒక ఇండియా, ఒక దేశాన్ని రిప్రజెంట్ చేసే టీం వాళ్ళు. నీవు నేను ఇక్కడ మనము దేవుని యొక్క అంబాసిడర్స్ని. సచ్ ఎ గ్రేట్ కాల్, సచ్ ఎ గ్రేట్ వర్క్ అండ్ సచ్ ఎ గ్రేట్ అథారిటీ గాడ్ హ్యాస్ గివెన్. మనందరికీ దేవుడు అటువంటి ప్లేస్లో మనల్ని పెట్టాడు. అందుకనే యూ షుడ్ నాట్ థింక్ అదర్ పర్సన్ థింగ్స్. ఈ బయట ఉన్న ఇంకొక వ్యక్తి ఆలోచించినట్లుగా నువ్వు ఆలోచించకూడదు. ఒకవేళ నువ్వు అలా ఆలోచిస్తే ఆ పాతలో నువ్వు వెళ్తావేమో కానీ బట్ దేవునికి మహిమకరంగా నీ జీవితం ఫ్రూట్ఫుల్గా మాత్రం ఉండలేదు. అందుకనే యూ నీడ్ టు థింక్ బియాండ్ వాట్ ద వరల్డ్ ఈజ్ థింకింగ్. అందుకే లోకమునకు వేరుగా, లోకములో నుంచి దేవుడు మనల్ని సపరేట్ చేశాడు. వీఆర్ నాట్ ఆఫ్ దిస్ వరల్డ్ బట్ వీఆర్ ఆఫ్ గాడ్స్. సో దేవునికి చెందిన వారం కాబట్టి ద ఫస్ట్ థింగ్ ఏంటంటే, వీ షుడ్ హ్యావ్ ఎ విజన్ అండ్ ఎ గోల్. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక తీయండి ఒకసారి, 3వ అధ్యాయం. ఫిలిపియన్స్, నెక్స్ట్ స్లైడ్, నెక్స్ట్ రైట్. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. అక్కడ నేను డిస్ప్లే కూడా చేశాను చూడండి. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. పౌల్ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, నేను గురి పెట్టుకున్నాను, ఆ గురి వైపుకే నేను పరిగెడుతున్నాను. నేను ఏదో గాలి వీచినట్లుగా ఇటు అటు వెళ్ళిపోయే మరి ఒక వ్యక్తిలాగా నేను నడవట్లా. నా వర్క్ అలా లేదు, నా ఫోకస్ అలా లేదు. ఒకసారి ఆలోచించండి, గురి ఎద్దుకు పరిగెత్తడంని సింపుల్ అర్థం చేసుకోవాలని అంటే, మనము సూర్యకిరణాలు మొత్తం అన్ని చోట్ల స్ప్రెడ్ అయి ఉంటాయి. కానీ ఒక పేపర్ని నువ్వు కాల్చాలని అంటే ఆ యొక్క భూతద్దం తీసుకుని వచ్చి, మ్యాగ్నిఫై గ్లాస్ తీసుకుని వచ్చి ఆ రేస్ మొత్తాన్ని ఒక చోటకి ఫోకస్ చేయించాలి. ఎప్పుడైతే నువ్వు ఆ రేస్ మొత్తం ఇంటెన్సిటీని ఒక చోటకి నువ్వు తీసుకుని వస్తావో,
దెన్ అక్కడ ఫైర్ అనేది ఇనిషియేట్ అవుతుంది, అక్కడ ఎఫెక్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. మనము మన యొక్క దర్శనము, మన యొక్క గోల్ అనేది స్కాటర్డ్గా ఉందనుకోండి, నీ లైఫ్లో ఎఫెక్టివ్ ఇంపాక్ట్నెస్ నువ్వు తీసుకురాలేవు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మంచిగా పాటలు పాడే ఒక వ్యక్తిని చూసాను అనుకో, నేను కూడా మంచిగా పాట పాడాలి. ఓ మంచిగా మ్యూజిక్ ప్లే చేసే వాళ్ళని చూసాను అనుకో, అబ్బా మనం మంచి మ్యూజిక్ నేర్చుకోవాలి. లేకపోతే ఓ మంచిగా వాక్యం చెప్పేవాళ్ళు ఉన్నారనుకోండి, ఇట్లా నేను వాక్యం చెప్పాలి. సో నువ్వు ఎవరిని చూస్తే ఆ రోజు నీకు అది కొంచెం హైయెస్ట్ మోడల్గా నీకు కనబడతా ఉందనుకోండి, యు ఆర్ నాట్ కమింగ్ టు అ క్లోజర్ టు వన్ ఫోకల్ పాయింట్. నువ్వు అందరినీ చూసి మోటివేట్ అవుతావు, అన్నీ చేయాలనుకుంటావు, కానీ ఏం చేయలేవు. అందుకనే యూ షుడ్ హ్యావ్ అ గోల్ అండ్ విజన్. యాక్చువల్గా మనము ముందు స్లైడ్ చూడండి, ముందు స్లైడ్. రైట్. సో ఇక్కడ దర్శనము అని చెప్పినప్పుడు బైబిల్లో మనం చూసినట్లయితే, వేర్ దెర్ ఈజ్ నో విజన్ పీపుల్ పెరిష్ అని అంటాడు. అంటే దర్శనం లేని చోట ప్రజలు నశిస్తారు. సో ఎప్పుడైతే ఒక గురి, ఒక దర్శనం ఒక ఆర్గనైజేషన్స్కి లేదో, ఆ ఆర్గనైజేషన్ సక్సీడ్ అవ్వదు. ఏ గ్రూప్ అయితే ఒక దర్శనం, ఒక గోల్ అనేది ఉండదో, ఆ గ్రూప్ కూడా సక్సెస్ఫుల్గా ముందుకి కొనసాగలేదు. వారి మధ్యలో యూనిటీ రాదు, అండ్ వాళ్ళు దేని కొరకు పరిగెడుతున్నారో వాళ్ళకు కూడా అర్థం కాదు. ఇలాంటి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పమంటారా? యేసు ప్రభు వారు చనిపోయి ఆయన తిరిగి లేచిన తర్వాత పేతురు వచ్చి అన్నాడు, నేను చేపలు పట్టుకోవడానికి వెళ్తున్నాను, వస్తారా అన్నాడు. ఒక ఆయన మంచి బుక్ రాశాడు. ఏం రాశాడనంటే, వీళ్ళంట ఎట్లా ఉన్నారనంటే, వాళ్ళు ఒక పిలుపు కోసం పిలువబడ్డారు, కానీ ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాని స్టేట్లో ప్రొఫెషన్ కాని వాళ్ళు కూడా ఆ పడవలు ఎక్కారంట. ఫిషింగ్ తెలియనోడు పడవలో ఎక్కాడు. అండ్ ఫిషింగ్ కాదు పిలిచింది, పిలుపు లేని ఒక పనిలోకి వాళ్ళు నైట్ అంతా వెళ్ళి చివరికి మొత్తం వలలేసి ఏం పట్టుకొచ్చారయ్యా అంటే ఒక్క చేప కూడా పట్టుకోలేదు. అప్పుడు ప్రభు వచ్చి అన్నాడు, ఏమన్నా తెలుసా, ఏమన్నా ఉన్నాయా తినడానికి మీ దగ్గర అంటే ఏమీ లేదు, రాత్రంతా ప్రయాసపడ్డాం. ఇప్పుడు అంటాడు, ఈ రాత్రంతా ప్రయాసపడ్డాం ఏమీ దొరకలేదన్న స్టేట్మెంట్ ఎప్పుడన్నా నువ్వు చెప్పావా పేతురు ఇంతకు ముందు అన్నాడు. అప్పుడు ఒకసారి వెనక్కి వెళ్తే, రక్షించబడినప్పుడు కూడా ఇదే స్థితి. ఏంటి? రక్షించబడినప్పుడు ఆయన దేవుని ఎరగనప్పుడు రాత్రంతా కష్టపడ్డాడు, ఒక్క చేప కూడా లేదు. ఆ నాచు క్లియర్ చేసుకుంటూ ఉన్న టైంలో యేసు ప్రభు అక్కడికి వచ్చి వాళ్ళని లోతుకు నడిపించి వాళ్ళకు విస్తారమైన చేపలు పట్టిన తర్వాత గొప్ప పిలుపుని అందుకున్నారు. గొప్ప రక్షణ కార్యం జరిగింది. 3.5 సంవత్సరాలు మొత్తం ఫుల్ ట్రైనింగ్ అయిన తర్వాత మళ్ళీ ఏ స్టేట్కి వచ్చారో తెలుసా? ఎక్కడికి వచ్చాడండి ఫైనల్గా? మళ్ళా రాత్రంతా కష్టపడ్డాం, ఏమీ దొరకలేదు. కొన్నిసార్లు మన లైఫ్లో ఎట్లా ఉంటాయనంటే, మనము చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో దేవుని దగ్గరికి వస్తాం. కొంత జర్నీ తర్వాత అగైన్ వి కమ్ టు ద మళ్ళా సేమ్ స్టేజ్కి వస్తాం. అక్కడ ప్రభు అంటాడు, యువర్ డైరెక్షన్ ఈజ్ నాట్ దిస్ ఈజ్ నాట్ వాట్ ఐ హ్యావ్ ప్లాన్డ్ ఫర్ యువర్ లైఫ్. అప్పుడు అంటాడు, నువ్వు నన్ను ప్రేమించున్నావా? డూ యూ లవ్ మీ? ఆ తర్వాత తన డైరెక్షన్ మారింది. దెన్ హీ బికెమ్ ఏ గ్రేట్ లీడర్. ప్రపంచం మొత్తాన్ని తలక్రిందులు చేసే వాళ్ళు ఎక్కడికి వచ్చారు అని చెప్పగలిగిన మాటకి ఆయన లైఫ్ రాగలిగింది. సో ఈరోజు మనం ఫస్ట్ సెట్ చేసుకోవాల్సిన ఆస్పెక్ట్ ఏదనంటే, సెట్ యువర్ డైరెక్షన్. ఈ డైరెక్షన్ కూడా ఎట్లా ఉండాలి అంటే, కీప్ మూవింగ్. ఒక ఆయన చాలా చక్కగా అంటాడు, మనము నడిచే పడవని ఏ డైరెక్షన్లో తిప్పాలో తిప్పగలుగుతాం, కానీ కట్టబడున్న షిప్ని నువ్వు ఎంత డైరెక్షన్లో మార్చినా ఉపయోగం లేదు అని అంటాడు. సో యాజ్ యు ఆర్ కీప్ మూవింగ్ ఇన్ గాడ్ అండ్ గాడ్ విల్ చేంజ్ ద డైరెక్షన్స్. అయితే నువ్వు ఒక డైరెక్షన్లో నువ్వు ఆరంభించాలి. కొంతమంది ఏం చేస్తారంటే, కూర్చుని అసలు ఏం చేయాలో తెలియదు, ఆడే కూర్చుని ఉంటారు, అదే పనుల్లోనే ఇన్వాల్వ్ అయిపోయి ఉంటారు, కానీ ఫర్దర్గా ఏంటి అనే ఆలోచనలోనికి చాలాసార్లు మనం రాలేము. అందుకనే అంటాడు, ఫస్ట్ యు నీడ్ టు స్టార్ట్ సంథింగ్ అండ్ డైరెక్షన్ని దేవుడు కూడా మారుస్తాడు. అయితే నువ్వు కూడా ఒక డైరెక్షన్ సెట్ చేసుకుంటూ
ముందుకు వెళ్ళాలి. ఇక్కడ చూసినట్లయితే మనకు డైరెక్షన్ ఇచ్చేది ఏదనంటే విజన్ అండ్ గోల్. దేవుడు ఒక విజన్ ఉంది. ఏంటి అనంటే సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించి శిష్యులనుగా చేయండి. అందరూ అంతటా మారు మనసు పొంది ప్రభువుని తెలుసుకోవాలనేది దేవుని యొక్క మెయిన్ గోల్. నిన్ను నన్ను ప్రభు రక్షించుకున్న తర్వాత దేవుడు ఏ పిలుపు పిలిచాడనంటే ఆ పర్టికులర్ దర్శనానికి నిన్ను నన్ను దేవుడు పిలిచాడు. శిష్యులను పిలిచి అన్నాడు, మీరు సర్వలోకం వెళ్ళి సువార్తను ప్రకటించి శిష్యులనుగా చేయండి. ఈరోజు ఆ దర్శనంలో నువ్వు నేను ఉన్నాం. దాని ఫలమే మనం ఈరోజు ఇక్కడ దేవునిలో విశ్వసించి ఇక్కడ కూర్చోటానికి. సో ఇప్పుడు దేవుడు ఒక మాట చెప్తా ఉన్నాడు ఏంటంటే, నీ కెరీర్ కావచ్చు, నీ లైఫ్ ఏదైనా సరే కూడా నువ్వు ఏ దర్శనం ఏ గోల్ పెట్టుకున్నా ద ఫోర్మోస్ట్ థింగ్ ఏంటంటే ఆ గోల్ దేవుని యొక్క దర్శనంతో ఇన్లైన్ అవ్వాలి. అయితే ఈ దర్శనాన్ని ఎలా పెట్టుకోవచ్చు, కొన్ని విషయాలు చెప్పాడు. మ్యాక్స్వెల్ అని ఆయన చాలా చక్కగా చెప్తాడు. లుక్ అబౌవ్, ఫస్ట్ దేవుని వైపు చూడు, దేవునికి ప్రార్థించు. ప్రభువా, నా జీవితంలో నీ చిత్తం ఏంటి, నీవు నన్ను ఎలా నడిపించాలనుకుంటున్నావు, ఈ ప్రాసెస్లో ఈ యొక్క వర్క్లో నేను ముందుకు ఇట్లా వెళ్తున్నాను, ఈజ్ దేర్ ఎనీ అదర్ ప్లాన్ ఇన్ మై లైఫ్? నీ యొక్క నడిపింపేది అనేది నువ్వు అడగాలి. పౌలు శీల వాళ్ళు కలిసి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆసియాలో వాళ్ళు చాలా చక్కని పరిచయం చేశారు. ఇప్పుడు తర్వాత నెక్స్ట్ ఎక్కడ చేయాలి అనే ఒక క్వశ్చన్ వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారనంటే వాళ్ళు కలిసి కూర్చుని దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారు. అప్పుడు అన్నాడు, నౌ మై ప్లాన్ ఈజ్ నాట్ ఇన్ ఏషియా, మై ప్లాన్ ఈజ్ టు యూరోప్. ఇప్పుడు యూరోప్కి మీరు డైరెక్ట్ అవ్వాలి అని చెప్పాడు. సో అప్పుడు వాళ్ళిద్దరు కలిసి యూరోప్కి వెళ్ళినప్పుడు ఈరోజు నిజంగా యూరోప్లో ఇంత గొప్ప మినిస్ట్రీ జరిగిందనంటే ఆ రోజు వాళ్ళు ఒక చోట పని చేసిన తర్వాత ఏముందిలే మళ్ళీ దగ్గరున్న ఇంకో చర్చ్కి వెళ్దాం, ఆ దగ్గరున్న ఇంకో గ్రూప్కి వెళ్దాం అని అనుకోలేదు. వాట్ దే హ్యావ్ డన్ ఈజ్ దే ప్రేడ్ టు గాడ్, దే లుక్డ్ అబౌవ్ ఆల్వేస్. దేవుని వైపు చూస్తూ ఉన్నారు, ప్రభువా వాట్ ఈజ్ నెక్స్ట్ స్టెప్ ఇన్ మై లైఫ్, వాట్ ఈజ్ యువర్ విల్. చాలాసార్లు మనం మిస్ చేసేది ఏంటంటే మన జ్ఞానంతో మనకున్న ఎక్స్పీరియన్స్తో మనము కంప్లీట్గా రిలై వెళ్తాం కానీ బట్ దేవుని వైపు చూస్తూ నడవటం అనేది చాలా ఇంపార్టెంట్. లుక్ అబౌవ్, అందుకే అంటాడు పౌలు, పైనున్న వాటిని వెదకండి అని అంటాడు. నేను ఒకరోజు వెహికల్లో నేను వెళ్తా ఉంటే అది ఒక చిన్న రోడ్డు, ఎదురుగా ఒక ట్రాలీ వస్తుంది, నేను నా కారు ఇటు వెళ్తా ఉన్నప్పుడు అతను పక్కకు వచ్చాడు, నాకు ఆపోజిట్గా వస్తున్నాడు. నాకు చాలా కోపం వచ్చింది. చాలా క్లియర్గా ఉంది రోడ్డు ఆయనకి, నాకు రోడ్డు క్లియర్గా ఉంది, బట్ ఎందుకు ఈ పక్కకు వస్తున్నాడో అర్థం కాల. తర్వాత చూస్తే ఈ ట్రాలీ చాలా హైట్ ఉంది, ఆ పైన ఒక కొమ్మ కిందకుంది. వెన్ ఐ లుక్ అబౌవ్ దెన్ ఐ సా దెర్ ఈస్ ఎ చేంజ్ ఆఫ్ డైరెక్షన్. అది జస్ట్ దాటేసి వెళ్ళిపోయాం, మీరు అనుకోవచ్చు సింపుల్ అని. కానీ తర్వాత నాకు వస్తున్న తలంపు ఏంటనంటే వెన్ వీ లుక్ అబౌవ్ దెర్ ఆర్ సమ్ డైరెక్షన్స్ విల్ చేంజ్. పైనున్న వాటిని వెతకండి. నువ్వు ఎప్పుడైతే దేవుని చూస్తావో నీ యొక్క నిర్ణయాల్లో కొన్ని చేంజెస్ ఖచ్చితంగా జరుగుతాయి. ఒకసారి ఒక పర్టికులర్ ప్రోగ్రాంలో ఇన్వాల్వ్ అవటానికి నా ఫ్రెండ్ ఇన్వైట్ చేసినప్పుడు ఆ రోజు నైట్ ప్రార్థన చేసిన తర్వాత దేవుడు నాతో చెప్పిన తలంపు ఏంటంటే, తను దండులో చేర్చిన వారిని సంతోషపెట్టినట్లు ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనడు అని పదే పదే వస్తుంది. ఆ మాట బట్టి నేను అన్నాను, నాకు ఇది లీడింగ్గా లేదు, ఇట్స్ నాట్ గాడ్స్ విల్, సారీ అని చెప్పాను. ఆ తర్వాత అదంతా మొత్తం క్లోజ్ అయిపోయింది. అండ్ ఆ తర్వాత నాకు అనిపించింది, ఓకే, గాడ్ హ్యాస్ గైడెడ్ మీ. మన లైఫ్లో నువ్వు నిజంగా ఇష్టపడితే, నువ్వు అంత ఆధారపడితే నీ ప్రతి చిన్న మూమెంట్ని కూడా దేవుడు డైరెక్ట్ చేయడానికి ఇష్టపడతాడు. బ్రదర్ బక్సింగ్ యొక్క ఎగ్జాంపుల్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందనంటే, హైవే టు విక్టరీ అనే ఒక బుక్ ఉంటుంది, చిన్న బుక్, చాలా మీనింగ్ఫుల్ బుక్, చాలా ఇయర్స్ బ్యాక్ నేను చదివాను. ఆయన అంటాడు, నేను ఒక చిన్న పని చేయడానికి కూడా దేవుని మీద ఆధారపడి ప్రభు వైపు చూస్తూ
చాలాసార్లు మనం వింటాం కదా, హెయిర్ కట్కి వెళ్ళాలని అంటే ప్రార్థన చేసేవాడు అని అంట. ఎందుకు ప్రార్థన చేసేవాడు మీరు అనొచ్చు, టైం చూసుకుని అక్కడ అవైలబిలిటీ చూసుకుని వెళ్ళిపోవచ్చు కదా. బట్ దానికి ఎందుకు ప్రేయర్ చేయాలని అంటే, దేవుని యొక్క చిత్తం నేను అలా తెలుసుకోవాలని, అలా నేను నడవాలనుకున్నాను. ఆయన అలా నడిచాడు. ఆ వెళ్ళిన తర్వాత ఏం జరిగిందనంటే, కరెక్ట్ టైంలో అక్కడ హెయిర్ కట్ చేసే అతను మరి సువార్త చెప్పడానికి, అతని ప్రభువుని తెలుసుకోవడానికి దేవుడు ఆ సమయాన్ని ఇచ్చాడు. సో దట్ ఈస్ వాట్ హీ సేస్. ఆయన అంటాడు, ఓ చట్నీ చేయడానికి నేను ప్రార్థన చేశానంటాడు. మీరు అడగవచ్చు చట్నీ ఎలా చేయాలో, ఇంగ్రీడియంట్స్ అన్నీ నాకు తెలుసు, కానీ నేను ప్రార్థన చేస్తా. ఎందుకు చేస్తానంటే, బికాజ్ గాడ్ గివ్స్ ద టేస్ట్. నీకు స్కిల్స్ ఉన్నాయి, నీ స్కిల్ మీద నువ్వు వెళ్ళొచ్చు, కానీ వెన్ యూ డిపెండ్ ఆన్ గాడ్ అండ్ యూ విల్ బీ ప్రాపర్లీ గైడెడ్. ఫ్రెండ్స్, టుడే ఐఎమ్ encouraging you, not only me, the word of God is encouraging us, look above always. సో మొట్టమొదటిది లుక్ అబౌవ్. రెండోది లుక్ విత్ ఇన్. దేవుడు నీలో ఏ పొటెన్షియల్స్ పెట్టాడు, దేవుడు నీకే గిఫ్ట్ ఇచ్చాడు. బైబిల్లో మనం చూస్తే రక్షించబడిన ప్రతి వ్యక్తి కూడా శరీరంలో ఒక అవయవం. సంఘం అనే శరీరంలో ప్రతి ఒక్కరికి ఒక తలాంత్ ఉంటుంది, ఒక టాలెంట్ ఉంటుంది, ఒక పొటెన్షియల్ ఉంటుంది. ఆ పొటెన్షియల్స్ని నువ్వు ఐడెంటిఫై చేయాలి, నీ ఇంట్రెస్ట్ ఏంటో నువ్వు ఐడెంటిఫై చేయాలి. నోబడీ ఈజ్ ఆడియన్స్ అండ్ నోబడీ ఈజ్ ఎ గెస్ట్ ఇన్ గాడ్స్ మినిస్ట్రీ అండ్ గాడ్స్ బాడీ. క్రీస్తు యొక్క సంఘం అనే శరీరంలో ఎవ్వరు కూడా ఆడియన్స్ లేరు, ఎవ్వరు గెస్టులు లేరు. అందరూ కూడా ప్రతి అవయవము దే హ్యావ్ దేర్ ఓన్ రోల్ అండ్ దే హ్యావ్ దేర్ ఓన్ వర్క్. ద ఓన్లీ డిఫరెన్స్ ఈజ్ హౌ సూన్ యూ ఐడెంటిఫై ఇట్. నువ్వు ఎంత త్వరగా దాన్ని నువ్వు ఐడెంటిఫై చేస్తావు అన్నదే నీ లైఫ్లో ఆ యొక్క ఫ్రూట్ని అనుభవించడానికి డిఫరెన్సే తప్ప యు ఆర్ నాట్ లెఫ్ట్ అవుట్ పర్సన్. నేను అనుకుంటాను విడిచిపెట్టబడేది ఎప్పుడనంటే ప్రభు రాకడ సమయంలో తప్ప మిగిలిన ఏ సమయంలో దేవుడు మనలను విడిచిపెట్టాడు. సో దేవుడు నీకైతే అలాంటి ఇచ్చాడో నువ్వు ఐడెంటిఫై చేయాలి. సో వాటిని నీవు స్లోగా డెవలప్ చేయాలి. ఒక ఆయన అంటాడు, ఒక గిఫ్ట్ దేవుడు నీకు ఇచ్చినప్పుడు దాన్ని నువ్వు వినియోగించుకోకపోతే యు లూజ్ ఇట్. నీకు ఒకవేళ సింగింగ్ గిఫ్ట్ ఇచ్చాడు అనుకోండి, ఆ సింగింగ్ అనేది ఆపర్చునిటీ వచ్చినప్పుడు, అన్న నేను ఎందుకులేనా, అన్న నేను నా వల్ల కాదులేనా అని నువ్వు స్టెప్స్ వెనక్కేసుకుంటూ వెళ్ళావనుకో, యూ కెనాట్ గ్రో. చాలాసార్లు మొహమాటాలు తీసుకుంటారు, చాలాసార్లు ఒక అడుగు ముందుకు వేయరు. ఎందుకని ఎఫెక్టివ్నెస్గా మనం ముందుకు కొనసాగలేకపోతున్నాం అంటే కారణం బికాజ్ వీఆర్ స్టెప్పింగ్ బ్యాక్. ప్రాజెక్ట్స్లో కూడా అట్లా చేస్తాం. పెద్ద టాస్క్ ఉందనుకోండి, చూస్తాం మేనేజర్ ఇచ్చేదాకా చూస్తాం, కానీ వాళ్ళు ఏమనుకుంటారు, ప్రొజెక్టుగా నువ్వు రావాలనుకుంటారు. మనమేమో అంతా అయిపోయిన తర్వాత చూద్దాంలే అని చూస్తాం. కొంతమంది గ్రాప్ చేసుకుంటారు, బట్ దే విల్ సక్సీడ్ అండ్ దే విల్ గో హెడ్. బట్ వై కాంట్ ఇన్ యువర్ లైఫ్ ప్రతి ఏరియాలో కూడా దాన్ని ఎందుకు మనము తీసుకోకూడదు? నా స్టార్టింగ్లో అయితే వర్షిప్ మెసేజ్ తీసుకోమని చెప్పారు. ఎప్పుడు చెప్పారు? శనివారం నైట్ చెప్పారు. ఆదివారం పొద్దున్న మెసేజ్ తీసుకోవాలి. ఇక చూడండి, చక్కగా అందరూ హాయిగా పడుకుని ఉన్నారు రూమ్లో. నేను బుక్స్ ముందేసుకుని 3 దాకా ప్రిపేర్ అయ్యి చివరికి ఏం సాధించానంటే, ఏం తీసుకోవాలో డిసైడ్ అయ్యా 3కి. బిగ్గెస్ట్ స్ట్రగుల్ ఈజ్ ద ఫస్ట్ ఫర్ ఎనీ టాస్క్, ఫర్ ఎనీథింగ్ ఇనీషియల్ దెర్ ఈజ్ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్, రైట్? సో ఇప్పుడు మీరు ఈ మినిట్లో ఒకవేళ టాపిక్ మార్చమన్నా ఎంతో కొంత అయితే చెప్పగలిగే గ్రోత్లోనికి రాగలిగాను. బట్ ఆ డేస్లో అనుకునేవాడిని, ఒకసారి అంటే కాదు, దాదాపు 3-4 మెసేజ్లు ఆ లాస్ట్ మినిట్లో చెప్పడం, ఇక కూర్చుని నైట్లు కూర్చుని ప్రిపేర్ అవుతూ ఉన్నాను. కొన్నిసార్లు అనిపించేది అవసరమా అని, కానీ బట్ ఒక ఆశ ఏంటనంటే, ఐ వాంట్ టు ప్రీచ్. దేవుని వాక్యం ప్రకటించాలి. అది లోపల రగులుతుంది. ఇన్సైడ్ ఇట్ ఈస్ కంటిన్యూస్లీ బర్నింగ్ ఇన్ మై హార్ట్. సో అది లోపల రెచ్చగొడుతూ ఉంది కాబట్టి నిద్ర పెద్ద కష్టం అనిపించట్లేదు, ఎనర్జీ పెద్ద కష్టం అనిపించట్లేదు, ఎఫర్ట్ పెట్టాలనిపిస్తూ ఉంటుంది. ఫ్రెండ్స్, ఈరోజు నీకు ఎటువంటి బర్డెన్ని దేవుడు నీ హృదయంలో పెడతా ఉన్నాడో, ప్లీజ్ హ్యావ్ ఎ సెన్సిటివ్ ఆన్ దట్. అది మనం గమనించాలి. అందుకే లుక్ విత్ ఇన్, ఆల్వేస్ లుక్ విత్ ఇన్, బికాస్ గాడ్స్ వర్క్
ఇన్ యువర్ లైఫ్ ఈజ్ వెరీ యాక్టివ్. అండ్ మూడవది ఏంటనంటే లుక్ బిహైండ్. ఇప్పటి వరకు నీకు ఏం నేర్పించాడో నువ్వు చూడు. నాకు తెలియకుండా చాలా ట్రైనింగ్స్కి నేను అటెండ్ అయ్యాను. ఆర్జేఎం మీటింగ్స్కి అటెండ్ అయ్యేవాడిని. ఆపర్చునిటీస్ వచ్చేది. దేవుడు ఒక్కొక్క అవకాశాన్ని ఇచ్చేవాడు. ఇంటర్ఫేస్లో నువ్వు ఉండటం, ఇలాంటి మంత్లీ మీటింగ్కి రావటం, చాలామంది సాఫ్ట్వేర్ వాళ్ళు, చాలామంది బిలీవింగ్ సాఫ్ట్వేర్స్ ఉన్నప్పటికి కూడా, బట్ యు ఆర్ కమింగ్ ఇన్ టు ఎ ఫోరం. ఒక ఫోరంలోనికి దేవుడు నిన్ను ఎందుకు తీసుకొచ్చాడు? ఎందుకు ఇలాంటి చాలా కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ని నీకు నేర్పిస్తున్నాడు? ఇంకా నాకు తెలిసి ఇంటర్ఫేస్లో చాలా ఇయర్ ప్లాన్ స్కెడ్యూల్ ఉంటుంది, చాలా ప్లాన్డ్ వర్క్ జరుగుతూ ఉంటుంది. సో వాటన్నిటిలో నుంచి ఎందుకు దేవుడు నిన్ను తీసుకెళ్ళాలనుకుంటున్నాడు? బికాజ్ గాడ్ హ్యాస్ ఎ బిగ్గర్ ప్లాన్ అండ్ హీ వాంట్ టు ట్రైన్ యూ. నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు ఒక స్టూడెంట్ మినిస్ట్రీ, యూఎస్ఐ అనే మినిస్ట్రీలో నేను ఇన్వాల్వ్ అయ్యాను. నాకు అక్కడ చాలా నేర్చుకోగలిగాను. ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఒక చర్చ్లోకి వెళ్ళి వాక్యం చదివితేనే చెప్పిన మాట ఏంటనంటే, మీరేంటి థియలాజికల్గా ట్రైన్ అయ్యారంటే, లేదండి నేను యూ స్టూడెంట్ అని అంటే, అప్పుడు వాళ్ళు అన్నారు, యూ అయితే ఎస్ అని. అంటే దేవుడు నాకు అలాంటి పరిచయాన్ని ఇవ్వటం, దేవుడు అలాంటి చర్చెస్ని ఇవ్వటం, అలాంటి పీపుల్ గ్రూప్ని ఇవ్వటం, అలాంటి మూమెంట్లోకి నిన్ను తీసుకురావటం, ఇట్ ఈస్ ఎ గాడ్స్ ప్లాన్. లుక్ బిహైండ్. నీకు ఏమేమి నేర్పించాడు, నిన్ను ఎన్నో అనుభవాల్లో నుంచి నిన్ను తీసుకుని వెళ్ళాడు, ఇవన్నీ మ్యాటర్. తర్వాత లుక్ అరౌండ్. నీతో ఉన్న సర్కిల్ని నువ్వు చూడు. నీతో ఉన్న విశ్వాసులు ఎలా పరిగెడుతున్నారు చూడు. దేవుడు ఒక గ్రూప్లో పెట్టాడు. ఒక మాటలో చెప్పాలంటే ఇంటర్ఫేస్ అనేది దేవుడు ఆరంభించడంలో గాడ్ హెస్ ఏ స్పెసిఫిక్ ప్లాన్, రైట్? నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు స్టూడెంట్స్ మధ్యలో అది చాలా యాప్ట్గా అనిపించేది. ఇప్పుడు మరి ప్రొఫెషనల్స్ మధ్యలో వాట్ అబౌట్ ప్రొఫెషనల్స్? ఎవరికాళ్ళు జాబులు చేసుకుంటున్నారు, ఎవరికాళ్ళు అక్కడ చర్చెస్లో అటెండ్ అవుతున్నారు. కానీ ఎంతో పొటెన్షియల్స్ ఉన్న గ్రూపు వాళ్ళ యొక్క లైఫ్లు వేస్ట్ అయిపోతా ఉంది. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే, దేవుడు మరొక ఆర్గనైజేషన్, పారా చర్చ్ ఆర్గనైజేషన్స్ అంటారు, ఇలాంటి వాటిని మళ్ళా ఆరంభించి వాళ్ళందరినీ మళ్ళీ ఒక ఫోకస్డ్ గ్రూప్గా నడిపిస్తూ గాడ్ విల్ యూజ్ దెమ్ ఇన్ ఏ డిఫరెంట్ వే. లుక్ అరౌండ్ వేర్ యు ఆర్ ప్లేస్డ్ అండ్ లుక్ అహెడ్. ఏంటి అనంటే ముందున్న వాటికై వేగిరపడాలి. ఫెయిల్యూర్స్ని బట్టి వెనక్కి లాగుపడవద్దు, ఫెయిల్యూర్స్ని బట్టి డిస్కరేజ్ అవ్వద్దు. లుక్ అహెడ్, ఆల్వేస్ లుక్ అహెడ్. వాట్ ఈజ్ నెక్స్ట్? అయితే ఈ విజన్లో టోటల్ ఈ పాయింటర్స్ అన్నిటిలో కూడా గుర్తుపెట్టుకుందాం, మనం ఏ నిర్ణయం తీసుకున్నా అది దేవుని యొక్క దర్శనానికి ఇన్లైన్ అయి ఉండాలి. అది ఒకవేళ దేవుని యొక్క స్వార్థ ఆత్మల రక్షణకై ఒకవేళ అది ఇన్లైన్ లేకపోతే దెన్ యూ విల్ ఫీల్ బోర్ అబౌట్ యువర్ లైఫ్. తర్వాత వెనక్కి తిరిగి చూస్తే ఏమనిపిస్తుందో తెలుసా? ఐ కుడ్ హ్యావ్ డన్ బెటర్. డు నాట్ కమ్ ఇన్ టు దట్ స్టేట్. నీవు ఎప్పుడు వాల్యుబుల్గా నువ్వు చూసుకోగలుగుతావో తెలుసా? నువ్వు ఒకవేళ మేనేజర్ అవడానికి కొంచెం డిలే జరిగినా కూడా పర్వాలేదు, కానీ మేనేజర్ కంటే కూడా వాల్యుబుల్గా నువ్వు ఎప్పుడు ఫీల్ అవ్వగలుగుతావంటే వెన్ యువర్ విజన్, యువర్ గోల్ ఈజ్ ఇన్ లైన్ విత్ గాడ్స్ విజన్ అండ్ గోల్. ఫ్రెండ్స్, దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఈరోజు ఒకవేళ నీకు అది ఎంత సీరియస్గా అనిపిస్తుందో తెలియట్లేదు, కానీ ఇఫ్ యూ డోంట్ ఇన్ లైన్, ఒక పీరియడ్ ఆఫ్ టైం తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే యూ విల్ రియల్లీ స్ట్రగల్. ఓకే, నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం. చూడండి, నెక్స్ట్ స్లైడ్. నెక్స్ట్. ఓకే, సో సెకండ్ది డెవలప్ స్ట్రాటజీ. ఇది ద కోర్, అనదర్ ఎలిమెంట్. ద ఫస్ట్ థింగ్ ఈజ్ హౌ టు పుట్ ద గోల్ అండ్ విజన్ అనేది మనం పైన చూస్తాం. రెండవ దాని దగ్గరికి వచ్చిన తర్వాత డెవలప్ ద స్ట్రాటజీ. ఏంటి మన స్ట్రాటజీ ఎలా ఉండాలి అని అంటే, అగైన్ ద ఫస్ట్ పాయింట్ ఈజ్ హౌ టు ఎఫెక్టివ్లీ మేనేజ్ యువర్ టైమ్ అని అంటే ద ఫస్ట్ థింగ్ ఈజ్ పర్సనల్ టైమ్ విత్ గాడ్. మోర్ డివోషనల్గా అనిపిస్తూ ఉందా? ఎస్, బికాజ్ అవర్ కోర్ బేస్మెంట్ ఈజ్ బిల్డ్ ఆన్ దట్ రాక్. ఆయన మీదే, వాక్యం మీదే మనం బిల్డ్ అవుతాం. సో ఒకసారి మీరు చూస్తే, ఒక డేని మీరు ఇవాల్యుయేట్ చేసుకుంటే, ఆ రోజు మీరు మార్నింగ్ క్వాలిటీ టైం దేవునితో గడిపి చక్కగా నువ్వు క్వైట్ టైం వాక్యం చదువుకుని మంచిగా సమయాన్ని నువ్వు గడిపి నెక్స్ట్ డే అంతా ఒకవేళ నువ్వు చూస్తే
నీ ప్రొడక్టివిటీ నువ్వు ఎన్ని చేయగలుగుతావో ఒకసారి అసెస్ చేసుకుంటే మిగిలిన డేస్కి ఆ డేకి దెర్ ఈజ్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఐ కుడ్ ఏబుల్ టు సీ ఇన్ మై ఓన్ లైఫ్. హడ్సన్ టేలర్ ఏమంటాడంటే మార్నింగ్ కొన్ని అవర్స్ టుగెదర్ దే ప్రే అంట, కొన్ని అవర్స్ టుగెదర్ దే రీడ్ ద బైబుల్. ఎందుకు అనంటే మిగిలిన డే అంతా కూడా ఎఫెక్టివ్గా ఉండాలనంటే హీ హ్యాస్ టు స్పెండ్ టైమ్ విత్ గాడ్. మీరు చూడండి నెహెమియా లైఫ్లో కూడా మనం ఏం చూస్తాం. నెహెమియా బిఫోర్ హీఈస్ గోయింగ్ టు స్టార్ట్ ద వర్క్, హీ ప్రేయిడ్ అవర్స్ టుగెదర్. కొన్ని దినములు ఉపవాసం ఉండి ప్రార్థన చేశానంటాడు. రెండవది, ప్రతి దినము కూడా దానియేలు ఏం చేశాడనంటే మార్నింగ్, మధ్యాహ్నం, ఈవినింగ్ హీ ప్రేయిడ్ బిఫోర్ గాడ్. ఏ వ్యక్తి అయితే దేవునికి దినములో ఫస్ట్ ప్రాధాన్యత ఇస్తారో వాళ్ళు ఆ రోజంతట్లో ఎంతో సాధించగలుగుతారు. నేను క్లియర్గా చూసుకోగలుగుతాను. కొన్నిసార్లు టాస్కులు కూడా చాలా బిగ్ లిస్ట్ ఆఫ్ టాస్కులు ఉంటాయి ఆ డే స్టార్ట్ అయినప్పుడు. మార్నింగ్ ఎప్పుడైతే క్వాలిటీ టైం దేవునితో గడిపానో ఎండ్ ఆఫ్ ది డేకి ఎంత సాటిస్ఫాక్టరీ డెలివరబుల్స్ కానీ ప్రొడక్టివిటీ కానీ ఉంటుందనంటే ఇట్ ఈస్ సో అమేజింగ్. చాలా టైము క్వైట్ టైం చేసుకోగలుగుతాను, ఇంట్లో స్పెండ్ చేయగలుగుతాను, ఇంట్లో టైం ఇవ్వగలుగుతాను, తర్వాత పిల్లలకి టైం ఇవ్వగలుగుతాను, ఆ తర్వాత ఆఫీస్లో వర్క్స్ ఫినిష్ చేసుకోగలుగుతాను. అండ్ ఈవినింగ్ వచ్చిన తర్వాత వెరీ సాటిస్ఫాక్టరీలీ ఐ కెన్ స్టే. బట్ ఎప్పుడైతే మార్నింగ్ హర్రీ బర్రీ అయ్యి మార్నింగ్ దేవునికి సమయం ఇవ్వకోకుండా నేను నా డేని స్టార్ట్ చేశానో ఆ డే అంతా క్లమ్జీగా వెళ్ళిపోతుంది. మీరు ఇవాల్యుయేట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఎఫెక్టివ్ డేని నాన్ ఎఫెక్టివ్ డేని మీరు డిఫరెన్షియేట్ చేయాలనంటే సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే హౌ యు స్టార్ట్ యువర్ డే. ఇఫ్ యు స్టార్ట్ యువర్ డే విత్ గాడ్ ఎఫెక్టివ్లీ యూ విల్ సీ ద డిఫరెన్స్ ఇన్ యువర్ ఓన్ లైఫ్. ఫ్రెండ్స్, యేసు ప్రభు వారు 33.5 సంవత్సరాలు జీవించాడు. ప్రతి దినము ఇట్ వాజ్ సో ఎఫెక్టివ్ బికాస్ ఆయన ఉదయమునే ఆయన ప్రార్థన చేసేవాడు. ఉదయమునే ఆయన అరణ్యమునకి వెళ్ళి దేవుని సన్నిధిలో ఆయన ప్రార్థన చేసేవాడు. హీ హ్యాస్ ఎ పర్సనల్ టైం. ఈరోజు మన యొక్క డే అంతా క్వాలిటీగా ఉండాలి అంటే ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఈజ్ యూ షుడ్ హ్యావ్ అ ప్రాపర్ టైం అండ్ ఫెలోషిప్ విత్ గాడ్. దెన్ ఓన్లీ ద రెస్ట్ ఆఫ్ ద డే విల్ బి బ్లెస్డ్. అందుకే అంటాడు కదా కీర్తనాకారుడు ఏమన్నాడు, ఉదయమున నీ కృప నాకు అనుగ్రహించు, అప్పుడు నా దినములన్నీ సంతోషంగా ఉంటాయి. దట్ ఈస్ ద సీక్రెట్. గ్రేస్ ఆఫ్ గాడ్ అండ్ టైమ్ విత్ గాడ్ ఈజ్ మోర్ ఎఫెక్టివ్ ఫర్ త్రూఅవుట్ ద డే దట్ యూ హ్యావ్ టు బి live effectively and meaningfully. The first thing is personal time with God. Next slide. Okay, prayer and God's will. Okay, next. Planning. If you are ఒక మంచి స్టేట్మెంట్ అంటాడు. ఒక ఆయన అంట ట్రైన్ టైం టేబుల్ చూస్తున్నాడంట, పక్కన ఆయనతో అంటున్నాడంట, అసలు ఏ ట్రైన్ కూడా టైంకి రాదండి, అసలు వీళ్ళు ఈ బోర్డు ఈ టైం టేబుల్ ఎందుకు పెడతారో తెలీదు అన్నాడంట. అప్పుడు పక్కనున్న ఆయన అంట, ఆ టైం టేబుల్ లేకపోతే అసలు అది ఎంత డిలేలో వస్తుందో నీకు తెలిసేది కాదు కానంట, అసలు ఎక్కడుందో కూడా తెలియదుగా నీకు అన్నాడంట. కరెక్టే. మనకి టైం టేబుల్ ఎప్పుడు ఫెయిల్ అవుతున్నాం అన్నా కూడా ఎందుకు ప్లాన్ చేసుకోవాలని అంటే ఫెయిల్ అవుతున్నాం అన్న విషయం కూడా తెలియాలనంటే ప్లానింగ్ ఉండాలి. ప్లానింగ్ అనేది లేకపోతే ఆ స్టేట్మెంట్ చూడండి, ఇఫ్ యు ఆర్ ఫెయిలింగ్ టు ప్లాన్ యు ఆర్ ప్లానింగ్ టు ఫెయిల్. సో ప్రతి డేకి, ప్రతి వీక్కి, ప్రతి మంత్కి ఎగ్జాక్ట్గా కాకపోయినా కనీసం నువ్వు కొంత పర్సంటేజ్ అయినా నువ్వు ప్లానింగ్ చేయటంలో నువ్వు ఎప్పుడైతే స్టార్ట్ చేస్తావో దెన్ ఓన్లీ యూ విల్ స్లోలీ గ్రో. ఫస్ట్ నువ్వు చేసినప్పుడు 10% ప్లాన్నే ఎగ్జిక్యూట్ చేయగలుగుతావు, లేదా 5% ఎగ్జిక్యూట్ చేయగలుగుతావు. బట్ యూ షుడ్ హ్యావ్ ఎ ప్లాన్. ఒకసారి ఇవాల్యుయేట్ చేసుకో, ఇన్ని ప్లాన్స్ చేసావు, ఇన్ని టాస్క్లు చేయాలనుకున్నావు, చివరికి ఎక్కడికి ల్యాండ్ అయ్యాం, ఇదిగో ఇంతే చేయగలిగాం అంటే ఎక్కడ డిస్ట్రాక్ట్ అయ్యాం, ఎక్కడ నీ శక్తి చాలేదు అసెస్ చేసుకోవటానికి నీకు అవకాశం ఉంటుంది. అందుకనే అంటాడు, మనం ప్లానింగ్ ఎప్పుడైతే చేయమో మనం ప్రోగ్రెస్ అవ్వటం అనేది జరగదు. యూ షుడ్ హ్యావ్ ఎ ప్లాన్. కొంతమందికి ధైర్యం చాలదు, ప్లాన్ వేసుకోవడానికే ధైర్యం చాలదు ఫస్ట్ ఆఫ్ ఆల్.
అసలు రియాలిటీని ఫేస్ చేయడానికే ధైర్యం చాలదు, ఆ జీవితాన్ని అట్లా కొనసాగనివ్వండి అని అనుకుంటారు. నో నో నో, గాడ్ ఈజ్ దేర్ విత్ యూ, హీ విల్ హెల్ప్ యూ, బికాస్ గాడ్ ఈజ్ ద ఆథర్ ఆఫ్ టైం. దేవుడు టైంకి కర్త కాబట్టి, సృష్టికర్త కాబట్టి, ఆయన నీవు ఎంత ఎఫెక్టివ్గా నీ టైంని ఉపయోగించుకోవాలో ఆయన నీకు సహాయం చేస్తాడు. నువ్వు గివ్ అప్ అవ్వాల్సిన అవసరం లేదు, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. యూ స్టార్ట్ డూ అండ్ గాడ్ విల్ హెల్ప్ యూ. ఇంకొక ఆయన ఏమంటారంటే, స్పెండ్ 10 minutes ఆఫ్ యువర్ టైం ఎర్లీ ఇన్ ద మార్నింగ్. కనీసం ఒక 10 minutes ప్లానింగ్ కోసం నువ్వు స్పెండ్ చేస్తే, ఏం చేయాలి అనేది నీకు అర్థమైతే, ఏది ఇంపార్టెంటో నీకు అర్థమైతే, దెన్ అట్లీస్ట్ బై ఎండ్ ఆఫ్ ది డే యూ కెన్ డూ సంథింగ్ మీనింగ్ఫుల్లీ. నాకు స్టార్టింగ్లో ఉన్నప్పుడు ఒక మేనేజర్ ఉండేవాడు, నా మేనేజర్ కాదు, పక్క టీం మేనేజర్. ఐ లైక్ హిమ్ వెరీ మచ్ బికాజ్ చాలా సక్సెస్ఫుల్గా ఉంటాడు, చాలా సైలెంట్గా ఉంటాడు, బట్ వెరీ వెరీ ఎఫిషియంట్ అండ్ వెరీ పాపులర్ ఇన్ ద ఆఫీస్ ఇట్ సెల్ఫ్. ఆయన డే మార్నింగ్ వచ్చిన తర్వాత ఆయన కూర్చుని ఏం చేస్తాడంటే ఎక్సెల్ఎస్ ఓపెన్ చేస్తాడు. ఓపెన్ చేసి మొత్తం కూర్చుని రాస్తాడండి, టుడేస్ టాస్క్స్ ఏంటి, నిన్నటికి ఈరోజు కంపేర్ చేసి మొత్తం ప్రాపర్గా ఒక డైలీ టాస్క్ లిస్ట్ రాసేసుకుంటాడు. రాసుకుని ఆ తర్వాత మిగిలినతో ఇంటరాక్ట్ అవుతూ స్లోగా తన వర్క్ స్టార్ట్ చేస్తాడు. అసలు ఫస్ట్ వచ్చి కూర్చున్న తర్వాత ఫస్ట్ చేశాడంటే ఆ ఎక్సెల్ షీట్లో హీ లిస్ట్ డౌన్ వాట్ ఆర్ టుడేస్ ప్రయారిటీస్. కొంతమంది చాలా అద్భుతంగా ఉంటారు, స్టిక్కీస్ అవన్నీ పెట్టుకుని మంచి నీట్గా దే రైట్ డౌన్, ఓకే దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్ అండ్ దీస్ ఆర్ ద ప్రయారిటీ ఐటమ్స్, దీస్ ఆర్ సంథింగ్ లిటిల్ లేటర్ ఆల్సో ఐ నీడ్ టు డూ, రిమైండర్స్గా వాళ్ళు పెట్టుకుంటారు. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ప్రిపేర్ ద లిస్ట్ ఆఫ్ టాస్క్స్. మనము ఎప్పుడైతే ఆ విధంగా లిస్ట్ మనం ప్రిపేర్ చేసుకుంటామో, దెన్ డెఫినెట్లీ వీఆర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ సక్సెస్ఫుల్ పాత్ అండ్ ఫ్రూట్ఫుల్ పాత్. నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు ఒక అబ్బాయి ఉండేవాడు, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో తను స్టూడెంట్. వాళ్ళ రూమ్కి నేను వెళ్ళినప్పుడు అసలు ఎంత చక్కగా తను అంటే ఎగ్జామ్స్ ఎప్పుడున్నాయి, ఏ సబ్జెక్ట్ ఎంత చదవాలి, చాలా ఆర్గనైజ్డ్గా తను ప్రిపేర్ చేసుకునేవాడు. ఆ పిల్లాడు ఈరోజు నిజంగా చాలా హైట్స్లో తను ఉన్నాడు తన కెరీర్ పాత్లో. ఆ రోజు మాకు అనిపించేది ఏంటంటే, సరదాగా ఎంజాయ్ చేయాలి కదా అని ఫుల్గా, శాస్త్రి అన్నారు కదా, ఆయన బండే నా వెహికల్. సో ఆయన బండి తీసుకున్నామంటే ఆయనకు కూడా టైం దొరుకుతుంది. నాకు ఎమ్మడబడేవాడు అనమాట, ఎక్కడున్నావు అని. మేదరం క్లాస్మేట్స్. కానీ కొంతమందిని అలాంటి వ్యక్తులను చూశాను, వాళ్ళు ఎంత ప్లాన్డ్గా ఉన్నారో వాళ్ళ కెరీర్ లైఫ్లో అంత బెటర్గా వాళ్ళ లైఫ్ని బిల్డ్ చేసుకోగలిగారు. ఫ్రెండ్స్, వీ నీడ్ టు స్పెండ్ టైమ్ ఫర్ ప్లానింగ్. తర్వాత నెక్స్ట్ స్లైడ్. బైబిల్లో ప్లానింగ్ గురించి మాట్లాడినప్పుడు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ బైబిల్లో చెప్తాడు. 6వ అధ్యాయం తీయండి, సామెతల గ్రంథం 6వ అధ్యాయం. అక్కడ చిన్న లెటర్స్లో ఉంది, ఐ థింక్. లెట్ us గో టు ద బైబిల్. 6వ అధ్యాయము 6వ వచనం నుంచి ఎవరైనా చదవండి. చాలండి. చాలాసార్లు కొంచెం ఇష్టం లేని వచనం ఇది ఒకటి. నాకైతే ఆ వచనం చదువుతుంటేనే కోపం వస్తుంది ఒక్కోసారి. కానీ బైబిల్ చాలా క్లియర్గా హెచ్చరిస్తుందండి. సోమరి, చాలా ముద్దుగా పిలిచాడు కదా, సోమరి ఏమని అంటున్నాడు, చీమల యొద్దకు వెళ్ళము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకునము. దేర్ ఈజ్ ఎ విజ్డమ్ ఇన్ స్మాలెస్ట్ యానిమల్ కదా. మన ఇంట్లో కనిపించే చిన్న చిన్న జీవుల్లో అతి స్మాలెస్ట్ జీవి ఏదనంటే చీమ. సో దాన్ని చాలాసార్లు మనం చూసిన వెంటనే ఏం చేయాలనిపిస్తుంది,
కాలుతో నలిపేయాలనిపిస్తుంది. కానీ బైబిల్లో ఇంకొక సంగతి చూడమన్నాడు. ఏంటి అని అంటే, అంత క్యూలో ఏం చేస్తున్నాయి అసలు, ఇక్కడి నుంచి అక్కడికి వస్తాయి. అక్కడ కొంచెం పంచదార పెట్టామనుకోండి, కరెక్ట్గా నెక్స్ట్ డే కల్లా మనం చూస్తే మంచి దార, ఒక వాస్కోడిగామా రోడ్ వేసినట్టు దారి కొనుక్కున్నట్టు ఆ దారి దగ్గరికి వచ్చి ఆ ఫుడ్ మొత్తాన్ని మెల్లగా తీసుకుని వెళ్ళిపోతూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు నేను కొంచెం స్పీడ్ అవుతాను. టైంకి రాలేదు, టైంకి ముగించట్లేదు. ఓకే, బట్ ఎనీవే దీస్ ఆర్ ఇంపార్టెంట్ థింగ్స్. ఓకే, సో అక్కడంటే సోమరి చీమల ఎద్దకు వెళ్ళము, వాటి నడతలు కనిపెట్టి చూడము. లీడ్ లేడు, మేనేజర్ లేడు. ఆ రోజు ఆఫీస్ అంతా ఖాళీగా ఉంది. ఆఫీస్కి వెళ్ళావు, ఏం చేస్తావు? నిన్న మా డిస్కషన్ ఇదే. క్లయింట్ మేనేజర్ అన్నాడు, నెక్స్ట్ వీక్ అంతా హోల్ వీక్ నేను ఉండట్లేదు అని అంటే, ఇంకొక ఆయన అన్నాడు, దెన్ డోంట్ అసైన్ ఎనీ వర్క్. హ్యూమన్ టెండెన్సీ, వీ వాంట్ టు లీజర్లీ కంఫర్టబుల్గా లైఫ్ని ఎంజాయ్ చేయాలనుకుంటాం. కానీ చీమల గురించి మాట్లాడతాడు, దెర్ ఈజ్ నో లీడర్, దెర్ ఈజ్ నో మేనేజర్, బట్ దే ఆర్ ప్రిపేరింగ్ సంథింగ్. ఏంటి అని అంటే, ఈ యొక్క వేసవి కాలం ముందే ఫుడ్ అంతా తీసుకుని వెళ్ళి అవన్నీ దాచిపెట్టుకుంటూ ఉంటాయంట. బికాజ్ ఆ టైంలో వీఆర్ నాట్ గోయింగ్ టు వర్క్ అండ్ వీఆర్ గోయింగ్ టు స్పెండ్ టైం. దాని కొరకు అవి మొత్తాన్ని సమకూర్చుకునే పనిలో ఎంత హార్డ్షిప్ చేస్తుందనంటే, అది మించిన భారాలను ఎత్తుకుంటూ ఉంటాయి. టీమ్గా కలిసి వర్క్ చేస్తూ ఉంటాయి. ఫైనల్గా ఆ స్టోరేజ్ అంతా చేసుకున్న తర్వాత దెన్ దే స్పెండ్ ద టైం. సో అక్కడ అంటాడు, మన పరిస్థితి ఏమంటే, సోమరి ఎందాక నీవు పడుకొని ఉండు, ఈరోజు వీకెండ్ అన్నా కొంచెంసేపు పడుకుందాం, తర్వాత ఎందాక నిద్ర లేచేదు లేలే అన్నా సరే కూడా వీకెండ్ కూడా పడుకొనివ్వరా. మా పిల్లలు అంటారు, భలే హాలిడే రోజు కూడా పడుకొనివాడే అండి, పొద్దున్నే 7ంటికి లేపుతావు. తర్వాత ఇంకా కొంచెం నిద్రించేదను, ఒక 5 నిమిషాలు పడుకుని లేపుస్తానులే, ఇంకో 10 నిమిషాలు పడుకుని లేపుస్తానులే అని మనం ఏం చేస్తామనంటే, స్ట్రెచ్ చేసి ఫైనల్గా హాఫ్ డే అయిపోతుంది. నిజమే, డిజైర్స్ చాలా ఉంటాయి, కానీ మనము యాక్షన్ ఐటమ్స్లోకి వచ్చినప్పుడు దేర్ ఆర్ సో మచ్ ఆఫ్ లేజినెస్ దట్ కిల్స్ యువర్ ప్లానింగ్. చీమలంట నెక్స్ట్ రాబోయే సీజన్కి ఈ సీజన్లో నుంచే ప్లాన్ చేసుకుంటున్నాయి. చీమలు అంత చిన్నవైన ఎంత గొప్ప జ్ఞానం మరి అవి కలిగి ఉన్నాయో చూడండి అని చెప్తా ఉన్నాడు. ఒక మాటలో చెప్పాలంటే, ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ వార్నింగ్. ఏంటి వార్నింగ్ తెలుసా? నువ్వు పడుకో ఒకరోజు రెక్కలు కట్టుకుని దరిద్రం వచ్చి నీ ఇంట్లో వాలిపోతుంది. ఫ్రెండ్స్, నిజమే, వీ నీడ్ టు థింక్ త్రూ దట్. మనందరికీ తెలుసు, కానీ ఇట్ ఈస్ ఎ రిమైండర్ టు ఆల్ ఆఫ్ అస్. నెక్స్ట్ స్లైడ్. ఒకటి ప్లానింగ్, డెవలప్ ద స్ట్రాటజీలో. ఫస్ట్ది ఏంటిది? స్ట్రాటజీలో ఫస్ట్ పాయింట్ ఏంటి? ఫస్ట్ విజన్ అండ్ గోల్ కాదు, డెవలప్ ద స్ట్రాటజీలో. హౌ యూ హ్యావ్ టు స్టార్ట్ యువర్ డే, పర్సనల్ టైం విత్ గాడ్. అండ్ రెండవది ప్లానింగ్. అండ్ మూడవది ఏంటంటే ప్రయారిటీస్ సెట్టింగ్. ప్రయారిటీస్లో ఇక్కడ ఒక మ్యాట్రిక్స్, ఇది చాలా వెరీ పాపులర్. అక్కడ ఏమంటారంటే, ఫస్ట్ది అర్జెన్సీ, హై అర్జెన్సీ, హై ప్రయారిటీ. లేకపోతే చెప్పాలంటే ఇంపార్టెంట్ టాస్క్, అర్జెంట్ టాస్క్, ఇంపార్టెంట్ టాస్క్ అంటాడు. హైలీ అర్జెంట్ అండ్ హైలీ ఇంపార్టెంట్. వెంటనే దాన్ని ఏమంటే ఫస్ట్ ప్రయారిటైజ్ దట్, అది నువ్వు ఫస్ట్ చేయాలి. రెండవ క్వాడ్రంట్లో ఏంటంటే, అక్కడ మరి ఇంపార్టెంట్ బట్ లెస్ అర్జెంట్, అర్జెంట్ కాదు బట్ ఇంపార్టెంట్, అది కొంచెం డిలే చేసుకుని చేయొచ్చు. మూడో కేటగిరీ ఏదనంటే ఇంపార్టెన్స్ తక్కువ, అర్జెన్సీ ఎక్కువ. దాన్ని ఏమంటాడంటే వేరే వాళ్ళకి అప్పగించంటాడు. లాస్ట్ క్వాడ్రంట్ ఏంటంటే అర్జెంటు కాదు, ఇంపార్టెంట్ కాదు, దాన్ని డిలీట్ చేయ అంటాడు. కానీ వెరీ వండర్ఫుల్ క్వాడ్రంట్ ఏదనంటే మనకు ద లాస్ట్ క్వాడ్రంట్.
ఏంటో తెలుసా? నాట్ ఇంపార్టెంట్, నాట్ అర్జెంట్. యూట్యూబ్ చూసుకోవటం కూర్చోవటం అనేది ఇంపార్టెంట్ కాదు, అర్జెంట్ కూడా కాదు. ఆ వీడియో ఒకవేళ చూడకపోతే ఏమైద్దా? ఇంకా దారుణం ఏదనంటే కారులో వెళుతూనే ఆ వీడియో జాగ్రత్తగా చూస్తూ ఉంటారు మధ్యలో. దట్ ఈస్ నాట్ రియల్లీ ఇంపార్టెంట్ అండ్ నాట్ అర్జెంట్ ఆల్సో, బట్ వీ కీప్ పుట్టింగ్ దట్ ఇన్ అవర్ లిస్ట్. అయితే ఇక్కడ ఒక చిన్న డిఫరెన్స్ ఏమంటాయంటే, ఇంపార్టెంట్ టాస్క్కి అర్జెంట్ టాస్క్ డిఫరెన్షియేట్ ఏంటి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక హాస్పిటల్కి వెళ్ళాలి, ఎమర్జెన్సీ, అది అర్జెంట్. మంచిగా హెల్త్ని బిల్డ్ చేసుకోవాలి, అది ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ రెండిట్లో అర్జెంటు ఇంపార్టెంటు రెండు ఒకేసారి పడి అనుకోండి, ఇమ్మీడియట్గా యాక్ట్ అవ్వాలి. నెక్స్ట్ క్వాడ్రంట్ ఏంటి? హై ఇంపార్టెంట్ బట్ లెస్ అర్జెంట్. అంటే మనము స్లోగా ఒక ప్లానింగ్ చేసుకుంటూ మెల్లగా వర్కౌట్ చేసుకోవచ్చు. మూడవది ఏంటనంటే అర్జెన్సీ ఎక్కువ ఉంది బట్ ఇంపార్టెన్స్ తక్కువ ఉంది. అంటే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు వెళ్ళి పలానా మన ఎగ్జాంపుల్ దగ్గరికి వద్దాం. టాస్క్లు ఉంటాయి. నీకు ఒక టాస్క్ అసైన్ అయింది, అది చాలా మంచి విజిబిలిటీ ఉన్న ప్రాజెక్ట్, చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్. ఇప్పుడు దాంతోపాటు కొన్ని బగ్ ఫిక్సెస్ వచ్చినాయి. అప్పుడే P1 ఇష్యూ వచ్చిందో లేదా P2 ఇష్యూ వచ్చిందో, ఏదో ప్రయారిటీ ఇష్యూ వచ్చింది. ఇప్పుడు చెప్పండి, ఈ రెండిట్లో మనము చాలాసార్లు ప్రెజరైజ్ ఎక్కడవుతామనంటే అర్జెన్సీ వైపుకి నిన్ను పరిగెత్తిస్తారు. కానీ మంచి ప్రొడక్టివిటీ, ఎఫెక్టివ్నెస్ ఎక్కడొస్తుంది అని అంటే వెన్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్. కొన్ని టాస్కులు లెస్ ఇంపార్టెంట్ బట్ హై అర్జెన్సీ. అక్కడ మనం ఎంటర్ అయిపోయామంటే లూప్లో తిరుగుతూ ఉంటావు, బట్ యూ విల్ నాట్ బీ ఎలివేటెడ్. అందుకనే యూ హ్యావ్ టు చూస్ ద ఇంపార్టెంట్ థింగ్స్. ఇంపార్టెంట్ థింగ్స్ని చూసుకుని అర్జెన్సీ థింగ్స్ని వచ్చినప్పుడు స్లోగా డెలిగేట్ చేయగలిగేటట్టు ఉండాలి. నువ్వు డెలిగేట్ చేయాలంటే ఏం చేయాలో తెలుసా? బీయింగ్ ఎ బిలీవర్, యూ హ్యావ్ టు షేర్ ద నాలెడ్జ్. కానీ మన ప్రాబ్లం ఏంటంటే చాలామంది హోల్డ్ ద నాలెడ్జ్. నేను అనుకుంటాను అందులో చాలా బ్యాలెన్స్ అవసరం. నువ్వు ఎప్పుడైతే ఎదగట్లేదో నువ్వు హోల్డ్ చేసుకోవడానికి ఇష్టపడతావు. దట్ ఈస్ ద సిమ్టమ్. వెన్ యు ఆర్ నాట్ గ్రోయింగ్ అండ్ అప్స్కిల్లింగ్, యూ ట్రై టు హోల్డ్ ద ఇన్ఫర్మేషన్. ఇఫ్ యూ రియల్లీ షేర్ ద ఇన్ఫర్మేషన్, దట్ మీన్స్ యు ఆర్ ఆల్రెడీ వర్కింగ్ ఆన్ అదర్ థింగ్స్. సింపుల్ సీక్రెట్. మన లైఫ్లో చాలాసార్లు మనము అప్స్కిల్ అవ్వకపోతే మనం ఏం చేస్తామో తెలుసా? మన యొక్క ప్రయారిటీని తెచ్చుకోవడానికి, మన యొక్క డిపెండెన్సీ బిల్డ్ చేసుకోవడానికి వీ ట్రై టు హోల్డ్ ద థింగ్స్. నువ్వు హోల్డ్ చేసుకున్నావు అంటే సూన్ యు ఆర్ గోయింగ్ టు బి ఎక్స్పైర్ అంటే ఆ సెన్స్లో కాదు, ఇక నువ్వు అంటే యు ఆర్ గోయింగ్ బ్యాక్వర్డ్, యు ఆర్ నాట్ గోయింగ్ ఫార్వర్డ్. ఫ్రెండ్స్, మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇంపార్టెంట్ థింగ్స్ని ఫస్ట్ లిస్ట్ డౌన్ చేసుకోవాలి. వాట్ ఈజ్ ఇంపార్టెంట్? ప్రేయర్ టైమ్, ఈజ్ ఇట్ ఇంపార్టెంట్ ఆర్ నాట్? ఆర్ ఈజ్ ఇట్ అర్జెంట్? ఇట్ ఈస్ అన్ ఇంపార్టెంట్. డూయింగ్ గాడ్స్ వర్క్ ఈజ్ ఇంపార్టెంట్. ఎస్. కమింగ్ టు దిస్ మీటింగ్, ఇట్స్ అన్ ఇంపార్టెంట్. ఇంపార్టెంట్ థింగ్స్ని లిస్ట్ డౌన్ చేసుకుని లైఫ్లో వాటిని మీ ప్రైమరీ ఫోకస్ పెట్టి, అర్జెన్సీస్ నీ మధ్యలోకి వచ్చినప్పుడు ఇంపార్టెంట్ అర్జెన్సీ మిక్స్ అయితే డూ ఇట్. ఒకవేళ ఓన్లీ అర్జెన్సీగానే వచ్చి అది ఇంపార్టెంట్ కాకపోతే పాస్ ఆన్ టు సమ్వన్ ఎల్స్. ఈ రెండు కాని వాటిని నీ లిస్ట్లో ఎంత త్వరగా నువ్వు అవాయిడ్ చేస్తావో అంత ఫ్రూట్ఫుల్గా నువ్వు ముందుకెళ్తావు. నెక్స్ట్ క్విక్గా ఐ విల్ ట్రై టు కంక్లూడ్. డీలింగ్ విత్ డిస్ట్రాక్షన్స్ అండ్ డిలేస్. సో ఇక్కడ మనము మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈరోజు ఈ దినాల్లో ఉన్న బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏదనంటే డిస్ట్రాక్షన్స్, డైవర్షన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, మనం డిజిటల్ వరల్డ్లో ఉన్నాం. డిజిటల్ వరల్డ్లో ఉన్న బిగ్గెస్ట్ స్ట్రగుల్ ఏంటనంటే సో మెనీ గ్యాడ్జెట్స్, సో మెనీ యాప్స్, సో మెనీ ఎంటర్టైన్మెంట్స్. అండ్ ఇంకా చెప్పాలనంటే వరల్డ్లో నువ్వు ఇది లేదు అనే విధంగా లేని ఒక ప్లాట్ఫాము ఈరోజు డిజిటల్ వరల్డ్లో బిల్డ్ అయింది.
సో డిజిటల్ వరల్డ్ సో మెనీ ఎవెన్యూస్ని నీ ముందుకు తీసుకుని వస్తూ ఉన్నాయి. ఇప్పుడు నీ ప్రాబ్లం ఏదనంటే, నువ్వు ఆ లూప్లోకి ఎంటర్ అయిన తర్వాత నువ్వు బయటికి రావటం అనేది ఇట్ ఈస్ అ కైండ్ ఆఫ్ ఎలాంటిదనంటే ఓ పెద్ద సాహసంలాగా మారిపోయింది ఈరోజు. ఫర్ ఎగ్జాంపుల్, నీ మొబైల్ ఫోన్ మొదలు పెడతావు, ఒక వీడియో దగ్గర స్టార్ట్ చేస్తావు, స్క్రాల్ అవుతూ ఉంటుంది. అక్కడ అంటారు కదా, ఎండ్లెస్ స్క్రాలింగ్. కంటిన్యూస్గా నువ్వు చూసినంతసేపు చాలా ఎఫెక్టివ్నెస్ని నీ ముందుకు తీసుకుని వచ్చే కంటెంట్ క్రియేట్ అయ్యింది. కానీ అంత యూస్ఫుల్లా, అంత ఇంపార్టెంటా, అంత ఫ్రూట్ఫుల్లా అని అంటే కాదు. అందుకని పౌలు చాలా చక్కగా అంటాడు. ఏమనంటాడు తెలుసా? ఏది మాన్యమైనవో, ఏది ఖ్యాతి కలవో, ఏవి ఫ్రూట్ఫుల్లో వాటిని నేను ఎంచుకుంటానని అంటాడు. నేను అన్నీ చేయగలిగిన స్వతంత్రం ఉన్నా అన్నీ చేయదగినవి కాదు, కొన్నే నేను చేయదగినవి. ఐ వాంట్ టు చూజ్ సెలెక్టివ్లీ. సో ఇక్కడ అంటాడు ఎండ్లెస్ స్క్రాలింగ్, అన్నెసెసరీ నోటిఫికేషన్స్, తర్వాత టీవీ అండ్ లాట్ ఆఫ్ మల్టీమీడియా, ఇవన్నీ కూడా ఏంటి అని అంటే సో మెనీ డిస్ట్రాక్షన్స్. టుడేస్ బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఫర్ ఎ బిలీవర్ ఈజ్ డిజిటల్ వరల్డ్లో చిక్కుకొని పోవటం. ఈరోజు చర్చ్కి వస్తారు, చర్చ్లో మొబైల్ ఓపెన్ చేసి చూస్తూనే ఉంటారు. ప్రోగ్రామ్ జరుగుతూ ఉంటుంది, ఇక్కడ నోటిఫికేషన్లు వస్తూ ఉంటాయి, టక్ మనం అవుతూ ఉంటుంది, వెంటనే అమ్మో ఏంటో టక్ మనం చూస్తూ ఉంటాం. వీ కంటిన్యూస్లీ ఎంగేజ్డ్ ఇన్ ఎ డిజిటల్ వరల్డ్ అండ్ వీఆర్ నాట్ బికమింగ్ ఎఫెక్టివ్ ఇన్ అవర్ లైఫ్, ఇన్ అవర్ కెరియర్ పాత్. ఇదంతా మనకు తెలుసు. ఒక ఆయన ఏమంటాడనంటే, ఒక నెట్ చూస్తూ ఉంటాడు ఇంటర్నెట్లో, వేరే మేనేజర్ వచ్చి నువ్వు చూస్తున్నావు అని అంటే కోపం వస్తుంది అంటాడు. మరి చేసేది అదే. చాలాసార్లు మన ప్రాబ్లం ఏదనంటే, we were deeply engaged and we don't want to come out of it. But how soon you come out of it, and that makes a difference. Lack of priorities. చూడండి, సంసోను జీవితంలో అదే చూస్తాం. సంసోను he entered into that particular area. ఫిలిస్తీన్ దగ్గరికి వెళ్ళాడు. స్లోగా అక్కడ మరి ఈ యొక్క ఫ్యాంటసీ వరల్డ్ అండ్ అట్ ద సేమ్ టైం ఆ యొక్క రిలేషన్షిప్స్ స్లోగా మరి స్టార్ట్ అయినాయి. ఆ తర్వాత ఒక సైడ్ యుద్ధం చేస్తున్నాడు, బలశాలిగా ఉన్నాడు, కానీ ఇంకొక సైడ్ ఏమో బందీగా ఉన్నాడు. హీఈస్ క్లచ్డ్ ఇన్సైడ్ బట్ హీఈస్ స్ట్రాంగ్ మ్యాన్ అవుట్ సైడ్. అందుకే అంటాడు ఒక ఆయన, హీఈస్ హీ మ్యాన్ బట్ విత్ షీ వీక్నెస్ అని అంటాడు. హీ మ్యాన్ విత్ షీ వీక్నెస్. కొంతమందికి కొన్ని ఆ స్ట్రాంగ్ ఏరియాస్ ఉంటాయి. అది ఏం చేస్తుంది అంటే, నువ్వు ఎన్ని ప్లాన్స్ వేసినా ముందుకెళ్ళవు, ఎంత ట్రై చేసినా నువ్వు ఎఫెక్టివ్ అవ్వలేవు. కారణం ఏదనంటే, బికాజ్ లోపల ఉన్న వీక్ ఏరియాస్ ఏం చేస్తున్నాయంటే ఈ టోటల్ బయట ఉన్న స్ట్రెంగ్త్ మొత్తాన్ని పీల్ చేస్తూ ఉన్నాయి. సంసోను వెళుతూ ఉన్నాడు, ఒక పాయింట్ ఆఫ్ టైంలో తన వీక్నెస్ ఏదైతే ఉందో ఆ వీక్ ఏరియానే చివరికి తన అవుట్వర్డ్ స్ట్రెంగ్త్ను కూడా మింగేసింది. ఫైనల్గా బందీ అయిపోయి లైఫ్ అండ్ అర్ధాంతరంగా ఎండ్ చేసుకోవాల్సి వచ్చింది. And these are the examples. Friends, we need to think about what are the weak areas in our life. If you don't identify, if you don't work on it, ఇంకొక ఆయన ఏమంటాడు తెలుసా, వాట్ యు టాలరేట్ దట్ యు కెనాట్ చేంజ్ అని అంటాడు. నువ్వు లోపల ఏదైతే ఒక పాపాన్ని, ఒక ఇంట్రెస్ట్ని చూసి చూడనట్టుగా వదిలేద్దామని టాలరేట్ చేస్తే నీ లైఫ్లో మార్పు రాదని అంటాడు ఆ ఏరియాలో. వాట్ యు టాలరేట్ దట్ యు కెనాట్ చేంజ్. సో అందుకనే మనము సంసోన్ యొక్క లైఫ్ని మనం చూసినా మనకి ఒక హెచ్చరికగా ఉండాలి. ఏదనంటే, వేర్ వీఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఫిల్దీ థింగ్స్. అండ్ తర్వాత ఏంటిది, ల్యాక్ ఆఫ్ ప్రయారిటీస్ లేకపోవటం. ప్రోకాస్టినేషన్ అంటే డిలే ద థింగ్స్, పోస్ట్ పోన్ ద థింగ్స్, తర్వాత చూద్దాం, నెక్స్ట్ చేద్దాం అని అనుకుని ఈ డిలేలు చేయటం అనేది, ఇందాకంటే ఇంకొంచెం సేపు పడుకుంటాను, ఇంకొంచెం సేపు స్ట్రెచ్ చేసుకుంటాను అని మనము కంటిన్యూస్గా డిలే చేసుకుంటూ వెళ్ళి చివరికి మన యొక్క ఎఫెక్టివ్నెస్ని మనం కోల్పోతాం. ఆ తర్వాత మల్టీ టాస్కింగ్, అన్నెసెసరీ మీటింగ్ అండ్ కాన్వర్జేషన్స్. కొన్నిసార్లు బిలీవర్స్ మధ్యలోనే చాలా టైం కిల్ అయిపోతుంది. కూర్చుని ఉంటారు, ఇక ఫెలోషిప్ అనే ఒక పదం కింద టైము భయంకరమైన కిల్ చేసుకునే పరిస్థితులు కనబడుతూ ఉంటాయి. యు నీడ్ టు ఐడెంటిఫై వాట్ ఈజ్ డైవర్టింగ్ యూ. అబ్రహాము, లోతు ఇద్దరు కలిసి వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళ ప్రయాణంలో
Abraham is looking at God's plan. Lot is looking at God's given blessings. ఇప్పుడు ఈయన ఆస్తులు విస్తరించగలిగితే ఆస్తి మీద మైండ్ వెళ్తుంది, కానీ దీన్ని ఎలా మేనేజ్ చేసుకోవాలో వెళ్తుంది, కానీ దేవుని ప్రణాళికల వైపుకి అబ్రహాం ఏం చూస్తున్నాడు అని చూసే దృక్పథాన్ని చూడలేకపోతున్నాడు. ఈ జర్నీలో ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఇద్దరికి కంటెన్షన్ వచ్చేసింది. ఏమన్నారంటే, వాళ్ళ దాసులు ఇద్దరు కొట్లాడుకుంటా ఉన్నప్పుడు అప్పుడు అన్నాడు, ఐ థింక్ ఇట్ వోంట్ వర్క్ లైక్ దిస్. నువ్వు ఒక డైరెక్షన్ చూజ్ చేసుకో, అనదర్ డైరెక్షన్ ఐ చూస్. సొంత రిలేటివే, బట్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో దేవునితో నడుస్తూ ఉన్నప్పుడు పక్కనున్న వ్యక్తే డైవర్షన్ అయినప్పుడు యూ నీడ్ టు టేక్ ఏ డెసిషన్. నేను ప్రభువుని తెలుసుకున్న తర్వాత మేము ఒక 3-4 ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. చాలా టైం వెచ్చించేవాళ్ళు, చాలా తిరిగేవాళ్ళు. దేవుని తెలుసుకున్న తర్వాత ఒక పాయింట్ ఆఫ్ టైంలో నా స్పిరిచువల్ జర్నీకి వాళ్ళతో కలిసి వెళ్తూ ఉన్నప్పుడు ఎంత టాపిక్ వద్దనుకున్నా అదే టాపిక్స్ వస్తున్నాయి, అదే మూవీ డిస్కషన్స్ వస్తున్నాయి, అదే ఏరియాలో పుల్ చేయబడుతున్నాను. అప్పుడు అనుకున్నాను, ఐ థింక్ ఐ నీడ్ టు స్లోలీ రెడ్యూస్ ద టైం. ఒక్కొక్కటి స్లోగా నేను కట్ చేసుకుంటూ రావటం జరిగింది. ఆ తర్వాత మెల్లగా నేను ఎదగగలిగాను. ఫ్రెండ్స్, ఈరోజు వాట్ థింగ్స్ ఆర్ పుల్లింగ్ యూ బ్యాక్? అది వ్యక్తుల, వస్తువుల, గ్యాడ్జెట్సా, అది ఏదైనా యూ నీడ్ టు ఐడెంటిఫై. దిస్ ఇస్ అ ప్రెషియస్ టైం. యూ నీడ్ టు టేక్ సీరియస్ డెసిషన్. అందుకని పౌలు ఏమంటాడు తెలుసా? దేవునికి విరోధమైన కార్యాలను చంపివేయడి అని అంటాడు. కిల్ ఇట్, పుట్ ఇట్ టు డెత్ అని అంటాడు. ద వర్డ్ ఈజ్ యూజింగ్ డెత్ అనే వర్డ్, ఇట్స్ నాట్ ఏ ఆర్డినరీ వర్డ్. అంటే నిర్దాక్షిణ్యంగా, బ్రూటలీ యూ నీడ్ టు టేక్ దట్ డెసిషన్. ఇట్ క్యాన్ బి రిలేషన్షిప్, ఇట్ క్యాన్ బి యువర్ హ్యాబిట్స్. అది హ్యాబిట్స్ అవ్వచ్చు, అది లేకపోతే ఎడిక్షన్ అవ్వచ్చు, అది ఏదైనా అవ్వచ్చు. కొన్నిసార్లు పోర్నోగ్రఫీ బికమ్ ఎన్ ఎడిక్షన్. నువ్వు కీప్ ఆన్ వద్దనుకున్నా కీప్ ఆన్ మళ్ళీ దాని దగ్గరికి నువ్వు వచ్చి అటాచ్ అయిపోతూ ఉంటావు. బికాస్ సచ్ ఎ వరల్డ్ వాజ్ బిల్డ్. సేటన్ వాడు ఒక భయంకరమైన వరల్డ్ని బిల్డ్ చేస్తున్నాడు. ఎంత వరల్డ్ అని అంటే, నువ్వు ఎంత వదులుకోవాలన్నా సరే కూడా నీ మైండ్ దాని దగ్గర ఒక ఉచ్చులాగా పట్టేసే విధంగా ద వరల్డ్ ఈజ్ బిల్డింగ్. ఇట్స్ నాట్ ఈజీ, బట్ యూ నీడ్ టు టేక్ ఎ వెరీ సీరియస్ డెసిషన్. అండ్ తర్వాత చూడండి, డిజార్గనైజేషన్, వేస్టింగ్ టైమ్ లుకింగ్ ఫర్ థింగ్స్. తర్వాత ఇండెసిషన్, ఓవర్ థింకింగ్ ఇన్స్టెడ్ ఆఫ్ యాక్టింగ్. ఇది ఒక పెద్ద డేంజరస్ ఇష్యూ. కొంతమంది అంటారు, దేవుని చిత్తం తెలుసుకున్నాను, ప్రార్థన చేస్తున్నాను, కంటిన్యూస్గా ప్రార్థన చేస్తారు, కానీ దే డోంట్ డూ సంథింగ్. యూ స్టార్ట్ సంథింగ్ అండ్ గాడ్ విల్ డైరెక్ట్ యువర్ స్టెప్స్. అందుకే అంటాడు బైబిల్లో, నరుడు తన హృదయంలో ఆలోచించుకును, దేవుడు వాని నడతలను డైరెక్ట్ చేస్తాడు. నువ్వు ప్రార్థన చేసుకున్నావు, ఒకటి కరెక్ట్ అని అనిపించింది, నువ్వు అడుగేసావు, ఒకవేళ అది దేవుని చిత్తం కాబట్టి దేవుడే నిన్ను డైరెక్ట్ చేసుకుంటూ వెళ్తాడు. బట్ యు స్టార్ట్ యాక్టింగ్. తర్వాత నెక్స్ట్ స్లైడ్. రైట్, ఈ మాట చదివి మనం ముగించుకుందాం. దయచేసి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:15-16 చూడండి. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనడి. దినములు చెడ్డవి. ఈ మాట ఒక్కసారి మనం కరెక్ట్గా అర్థం చేసుకుంటే, లుక్ అరౌండ్. నీ చుట్టుపక్కల ఉన్న నువ్వు దేనితో నువ్వు అసోసియేట్ అయ్యావో ఒక్కసారి ఇవాల్యుయేట్ చేసుకో. ఎంత నీ లైఫ్ని, నీ టైంని తినివేసే విధంగా ఒక ఎన్విరాన్మెంట్ బిల్డ్ అయింది. టుడే ద వరల్డ్ అంటే వెనకాల ఉన్న ఒక డార్క్ వరల్డ్, సేటన్ అండ్ వాడి యొక్క సమూహంతో బిల్డ్ చేసిన వరల్డ్ ఎంత పవర్ఫుల్ ఉందనంటే, ఆ ఎన్విరాన్మెంట్ నువ్వు దేవునిలో ఎదగటానికి, లేకపోతే దేవుని చిత్తమును జరిగించటానికి, దేవుని కార్యాలు జరిగించటానికి నువ్వు వెళ్ళలేనంత వీలు లేకుండా ఒక సిస్టమ్ని బిల్డ్ చేస్తూ ఉన్నాడు. ఆ సిస్టంలో ఈరోజు చాలామంది విశ్వాసులు ఇరుక్కుపోయి ఉన్నారు. ఈరోజు అందులో ఉన్న పవర్ఫుల్ వెపన్ ఏదనంటే ఇట్స్ మొబైల్.
కొంతమంది ప్రొఫెసర్స్, నేను సెంట్రల్ యూనివర్సిటీలో ఎంటెక్ చదివినప్పుడు మా ప్రొఫెసర్ ఫోన్ ఏంటో తెలుసా, చాలా కొనగలడు. జస్ట్ ఆర్డినరీ స్విచెస్ ఫోన్, నాట్ స్మార్ట్ ఫోన్, బట్ హీ రీడ్స్ లాట్ ఆఫ్ బుక్స్. మెనీ సక్సెస్ఫుల్ పీపుల్ ఇఫ్ యూ లుక్ అట్, వాళ్ళు చాలాసార్లు మొబైల్ని చాలా తక్కువ యూస్ చేస్తారు. బట్ యూనో వీడియో కంటెంట్స్ని నువ్వు చూస్తే ఆ కంటెంట్ ఎంత జనరేట్ అవుతుందనంటే నువ్వు కళ్ళు తిప్పుకోలేనంత ఒక క్రియేటివ్ కంటెంట్ ఈరోజు జనరేట్ అయింది. నువ్వు పక్కకు తిప్పలేనంతగా గంటల తరబడి నిన్ను స్పెండ్ చేయగలిగిన ఎన్విరాన్మెంట్ ఈరోజు బిల్డ్ అయింది. నిర్దాక్షిణ్యంగా నువ్వు దాన్ని ఆఫ్ చేసి పక్కకు పెట్టి దేవుని సహాయాన్ని నువ్వు తీసుకుని రాకపోతే, ఒకే ఒక మాట అన్నాడు, దినములు చెడ్డవిగా ఉన్నాయి కాబట్టి పవిత్రంగా ఉండండి, దినములు చెడ్డవి కాబట్టి జాగ్రత్తగా ఉండండి కాదు, దినములు చెడ్డవి కనుక సమయమును పోనీయక అని అన్నాడు. ఏమైపోద్దో తెలుసా, అవర్స్ టుగెదర్ టైం గడిచిపోద్ది. నువ్వు మార్నింగ్ సాటర్డే చాలా చక్కగా కొన్ని చేయాలనుకుంటావు, కానీ ఫ్రైడే నైట్ రిలాక్స్డ్ మోడ్లో కూర్చుని ఫోన్ చూస్తా కూర్చుంటావు 12-1 దాకా. పొద్దున్నే లేచే టైంకి నీ ఎనర్జీ సరిపోదు, నీకు ఫ్రెష్నెస్ అనిపించదు, అండ్ యూ వాంట్ టు బికమ్ ఎ లేజీ ఆన్ దట్ డే. ఆ డేలో చేయాల్సినవన్నీ యూ విల్ లాస్ట్. ఫ్రెండ్స్, దీస్ ఆర్ ద థింగ్స్ మల్టిపుల్ టైమ్స్ ఇట్ విల్ హ్యాపెన్ ఇన్ యువర్ లైఫ్, అండ్ ఇట్ హ్యాపెన్స్ ఇన్ మై లైఫ్. నాకు ఒక స్టేట్మెంట్ నన్ను బాగా కలవరపెట్టిన ఒక స్టేట్మెంట్ రీసెంట్లీ ఏంటనంటే, నేను చాలా సీరియస్గా దీని గురించి ఆలోచిస్తున్నప్పుడే మీరు ఈ టాపిక్ ఇచ్చారు నాకు. ఒక గోల్ కలిగిన స్కిల్స్ లేని ఒక వ్యక్తి హైలీ టాలెంటెడ్ పర్సన్ వితౌట్ గోల్ పర్సన్ కంటే దిస్ పర్సన్ విల్ అచీవ్ ఎ లాట్ అని రాశాడు. అంటే ఒక దర్శనం కలిగి గోల్ కలిగిన ఒక వ్యక్తి, ఎక్కువ స్కిల్స్ లేవు, చాలా వీక్ పర్సన్, చాలా తక్కువ సక్సెస్ రేట్ ఉన్న వ్యక్తి, కానీ గోల్ కలిగి ఉన్నప్పుడు, విజన్ కలిగి ఉన్నప్పుడు ఈ వ్యక్తి అంట చాలా హైలీ టాలెంటెడ్ ఉన్నవాడి కంటే, గోల్ లేని ఒక హైలీ టాలెంటెడ్ పర్సన్ కంటే మోర్ అచీవ్మెంట్ తను చేయగలుగుతాడు. మనం చాలాసార్లు మనం చదువుకున్న చదువుని బట్టి, చేస్తున్న కంపెనీని బట్టి, జాబ్ని బట్టి సో మెనీ టైమ్స్ వీ ఫీల్ వీఆర్ సో గ్రేట్ కదా, చాలాసార్లు ఆ ఫీలింగ్ వస్తుంది. కానీ గుర్తుపెట్టుకోండి, నీకంటూ ఒక దర్శనం, గోల్ అనేది లేకపోతే, ఈవెన్ ఇఫ్ యు ఆర్ హైలీ టాలెంటెడ్, హైలీ స్కిల్ఫుల్, ఆ వ్యక్తి కంటే కూడా వెనక్కి తిరిగి చూసుకుంటే నువ్వు సాధించిన దానికంటే దట్ పర్సన్ అచీవ్స్ అ గ్రేటర్ థింగ్స్. దేవుడు చేపలు పట్టుకునే వాళ్ళని పిలిచినప్పుడు తన యొక్క పిలుపునిచ్చాడు, దర్శనాన్ని ఇచ్చాడు. దే ఆర్ నాట్ వెరీ హైలీ ఎడ్యుకేటెడ్, దే ఆర్ నాట్ హైలీ టాలెంటెడ్, బట్ ఆ దర్శనాన్ని పట్టుకుని ఆ దేవుని కొరకు వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళారు. అండ్ నౌ టుడే వీఆర్ లిజనింగ్ ఫ్రమ్ దేర్ స్క్రిప్చర్స్. వాళ్ళు రాసిన లేఖనాలోంచి ఈరోజు మనం అనేకమైన విషయాలు నేర్చుకుంటున్నాం. ఫ్రెండ్స్, టుడే ఇట్స్ నాట్ ద మ్యాటర్ హౌ మచ్ స్కిల్ఫుల్ యు ఆర్, ఇట్స్ నాట్ ద మ్యాటర్ హౌ మచ్ ఎబిలిటీస్ యూ హ్యావ్. ద వన్ థింగ్ యూ నీడ్ టు అండర్స్టాండ్ ఏంటి అని అంటే, దేవుని యొక్క ఉద్దేశంలో నా జీవితం పట్ల దేవుని యొక్క ప్రణాళిక ఏంటి, హౌ గాడ్ వాంట్ టు బిల్డ్ మై లైఫ్, వాట్ ఈస్ ద విజన్ అండ్ గోల్ దట్ ఐ నీడ్ టు వర్కౌట్. దాన్ని నువ్వు ఎప్పుడైతే ప్రార్థనాపూర్వకంగా నువ్వు లిస్ట్ డౌన్ చేసుకుంటే, ఇన్ ద డేస్ టు కమ్, ఇయర్స్ పాస్ బై, యూ విల్ సీ ద ఫ్రూట్ ఇన్ యువర్ లైఫ్ ఈవెన్ మోర్ దాన్ ఎ టాలెంటెడ్ పర్సన్. కొన్నిసార్లు నాకు కూడా కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. నేను పెద్ద గ్రేట్ టాలెంట్ ఏం కాదు, అదొక ఫీలింగ్ ఉంటుంది మనకు. ఒకటి మనం ఒక చిన్నది చేసినా కూడా మనకు ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది మన యొక్క మైండ్లో, మన హృదయంలో. కానీ పాయింట్ ఏంటనంటే, మనము అన్నీ బాగా చేయగలుగుతాం అనుకుంటాం, ఇక్కడ ఇది చేయగలుగుతావు, అది చేయగలుగుతావు, అన్నీ ఏది ఇస్తే అది నువ్వు చేయగలుగుతావు. కానీ నువ్వేం చేయాలనుకుంటున్నావు, ఏ డైరెక్షన్లో వెళ్తావు అని నీకు క్లారిటీ ఉండదు. కానీ ఒక వ్యక్తికి తను ఎటు వెళ్ళాలనుకుంటాడో తెలుసు, కానీ ఆ టైంలో 5% స్కిల్ ఉంది. స్లోగా దాని మీద ఎఫర్ట్ పెడతాడు, మళ్ళీ ఎఫర్ట్ పెడతాడు. ఫైనల్గా ఆ ఏరియాలో హీ బికేమ్ టాప్ పినకిల్ స్టేట్కి రీచ్ అవుతాడు.
అండ్ దిస్ పర్సన్ ఏం చేస్తాడు తెలుసా, అన్నిటినీ ఎఫెక్టివ్ చేసుకుంటూ వెళ్తాడు, అన్ని చోట్ల పేరు తెచ్చుకుని వెళ్తున్నట్టుంటాడు, కానీ ఒక డైరెక్షన్లో వెళ్ళడు. కాబట్టి అచీవ్మెంట్ దగ్గర చూసుకున్నప్పుడు, ఎఫెక్టివ్నెస్ తీసుకున్నప్పుడు, దిస్ పర్సన్ ఫార్ బియాండ్ దెన్ దిస్ గాయ్. దట్ మేక్స్ ఎ డిఫరెన్స్. ఐఎమ్ సీరియస్లీ థింకింగ్ అబౌట్ మై లైఫ్. ఇప్పటి వరకు ఇన్ని డైరెక్షన్లో వచ్చాను, అండ్ నౌ ఐ వాంట్ టు నారో డౌన్. ఎంత నారో డౌన్ చేసుకుంటూ వస్తే, ఎంత ఇంటెన్సిటీ ఫోకస్కి నువ్వు వస్తే, దెన్ యువర్ పాత్ ఈస్ గోయింగ్ టు బీ పవర్ఫుల్లీ అండ్ ఎఫెక్టివ్లీ ఇట్ విల్ గో హెడ్. ఫ్రెండ్స్, టుడే ఐ వాంట్ యూ టు థింక్ అండ్ ప్రే అబౌట్ యువర్ లైఫ్. టైం సమ్అప్ చేస్తున్నాను. టైంని దేవుడు ఇచ్చాడు. టైంని దేవుడు ఒక ఆర్గనైజ్డ్గా వర్క్ చేశాడు. పనిని ఇచ్చాడు దేవుడు. టైంని, పనిని దేవుడే ఇచ్చాడు. ఇప్పుడు నువ్వు సక్సెస్ఫుల్ పర్సన్గా ఒక లెగసీని విడిచిపెట్టే ఒక అద్భుతమైన సాక్షి జీవితాన్ని నువ్వు పొందుకోవాలి అని అంటే, ద వన్ థింగ్ యూ నీడ్ టు డూ ఈజ్ యూ హ్యావ్ టు వర్క్అవుట్ యువర్ విజన్ అండ్ గోల్. ఈ విజన్ గోల్లో మనం ఏం చూసాం? లుక్ అబౌవ్, లుక్ విత్ ఇన్, లుక్ అరౌండ్, లుక్ బిహైండ్ అండ్ లుక్ అహెడ్. ఒకసారి కూర్చుని ఆలోచించుకో. వేర్ ఈజ్ యువర్ పొటెన్షియల్? వాట్ ఈజ్ యువర్ గిఫ్ట్? అండ్ వాట్ ఈస్ ద బర్డెన్ గాడ్ హ్యాస్ కెప్ట్ ఇన్ యువర్ హార్ట్? అండ్ ఐడెంటిఫై ఆల్ ద ట్రైనింగ్స్ వాట్ గాడ్ హ్యాస్ గివెన్. ఎలాంటి టీంలో నిన్ను ప్లేస్ చేశాడు? మీ ప్రాజెక్ట్ టీంలో కాదు, అది ఒకటి. ఇక్కడ కూడా నిన్ను ఎలాంటి గ్రూప్ మధ్యలో నిన్ను నడిపిస్తున్నాడు, ఐడెంటిఫై చేయి. అండ్ రైట్ డౌన్ వాట్ ఆర్ ద ఏరియాస్ యూ నీడ్ టు ఫోకస్. అండ్ ఆ తర్వాత టేక్ అన్ యాక్షన్ ప్లాన్. యాక్షన్ ప్లాన్లు ఏంటి? హౌ యూ డెవలప్ ద స్ట్రాటజీ? ద ఫస్ట్ థింగ్ ఈజ్ స్టార్ట్ డే విత్ గాడ్. ఫస్ట్ ఈజ్ ఫస్ట్. అందుకే ప్రభు అంటాడు, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ప్రభు, మేము అంత పనికిరాని వాళ్ళమా? ఏమీ చేయలేమను అంటే ఆ స్టేట్మెంట్ ఎలా ఉంది? నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. ఎంత స్ట్రాంగ్ స్టేట్మెంట్ చూడండి. మీరు ఏదైనా చేయాలంటే నాలో ఉంటేనే మీరు చేయగలుగుతారు. ఇఫ్ యు ఆర్ నాట్ ఇన్ గాడ్ అండ్ క్లోజ్లీ కనెక్టెడ్ విత్ గాడ్, యూ కెన్ డూ నథింగ్. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ బైబిల్ ఈస్ టాకింగ్ అబౌట్. సో మొట్టమొదటిది ప్రేయర్, అండ్ రెండవది ప్లానింగ్, అండ్ మూడవది ప్రయారిటైజేషన్. వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్? ఆ తర్వాత నెక్స్ట్ ఏం చూసాం మనం? డిస్ట్రాక్షన్స్. డిస్ట్రాక్షన్స్ ఏమన్నా ఉన్నాయా? వాటిని ఐడెంటిఫై చేసుకుని వీ నీడ్ టు ఎలిమినేట్. అండ్ ఫైనల్లీ తర్వాత చూడండి, లాస్ట్ది డిజైర్ టు సక్సీడ్. కమిట్మెంట్తో, డిసిప్లిన్తో మనము డెవలప్ చేసుకోవాలి. మేబీ సమ్ అదర్ థింగ్స్ వీ కెన్ లెర్న్ లిటిల్ లేటర్. ప్రార్థన చేసుకుందాం రండి, ప్రభు చూద్దాం. దానియేలు 3 సార్లు దినములో ప్రార్థన చేయడానికి హీ హ్యాస్ అ డిసిప్లైన్. వితౌట్ డిసిప్లైన్ వాట్ ఎవర్ మొట్టమొదటిది డైరెక్షన్ టు ఫోకస్. డెవలప్ ద స్ట్రాటజీ. Disciplines to adopt. Look at examples of Daniel, the best example. 3 సార్లు ఆయన మార్నింగ్, మధ్యాహ్నం, ఈవినింగ్ దేవుని సన్నిధిలో ప్రార్థించడం అనే డిసిప్లిన్ పెట్టుకున్నాడు. తన లైఫ్లో ఆ డిసిప్లిన్ని ఎప్పుడు విస్మరించలేదు. అందుకనే 5 రాజులు మారారు, కానీ ప్రధానమంత్రి ఒక్కడే, దానియేలు. డిస్ట్రాక్షన్స్. డీల్ విత్ ద డిస్ట్రాక్షన్స్ అండ్ డిలేస్. ఎక్కడ డిలే చేస్తూ ఉన్నామో, ఎక్కడ మనం టాలరేట్ చేస్తున్నామో, ఎక్కడ మనం మరి డిస్ట్రాక్ట్ అవుతా ఉన్నామో ఐడెంటిఫై. పౌలు చెప్పినట్లు నిర్దాక్షిణ్యముగా వాటిని చంపివేయడి. యూ హ్యావ్ టు కిల్ ఇట్. అండ్ ఫైనలీ విత్ డీప్ డిజైర్. నా జీవితం నేను ఎదగాలి, దేవుని చేత వాడబడాలి, దేవుని కొరకు బ్రతకాలి, ఈ లైఫ్ ఎఫెక్టివ్గా ఉండాలి అని నువ్వు ఆశపడినట్లయితే, యు కమిట్ టు దాట్
అండ్ వర్క్అవుట్ వాట్ ఎవర్ గాడ్ హ్యాస్ టాట్ టు అస్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కృపా కనికరం కలిగిన ప్రియా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీకు స్తోత్రాలు, వందనాలు నాయనా. మరి ఈ సమయంలో చాలా విషయాలు మేము మాట్లాడుతూ వచ్చాం, వింటూ వచ్చాం దేవా. మేము ఆర్డినరీ జీవితాలను జీవించడానికి మీరు మమ్మల్ని పిలవలేదు. గొప్ప పిలుపుతో మీరు మమ్మల్ని పిలిచారు. గొప్ప పనికై మీరు మమ్మల్ని పిలిచారు. గొప్ప దర్శనంతో మీరు మమ్మల్ని పిలిచారు దేవా. ఈ లోకంలో నాయనా మిమ్మల్ని ఎరగని వ్యక్తులు జీవించినట్లుగా కాదు, కానీ మేము లోకమునకు వేరుగా మీ కొరకు మీ సాక్షులంగా శిష్యులంగా జీవించాలని మీరు మమ్మల్ని పిలిచారు ప్రభా. నాయన గురి కలిగి దర్శనము కలిగి నాయన మా యొక్క దైనందిన జీవితాన్ని, డే టు డే లైఫ్ని ప్రాపర్గా నాయన మరి ఎఫెక్టివ్గా ప్లాన్ చేసుకోగలిగే కృపను మీరు మాకు దయచేయమని, అటువంటి శక్తిని, అటువంటి జ్ఞానమును మోషే భక్తుడు చెప్పినట్లు మా దినములు లెక్కించడం మాకు నేర్పించుము, జ్ఞాన హృదయం మాకు దయచేయని ప్రార్థించినట్లుగా ఈరోజు నాయన మా బలహీనతలన్నిటిలో మీ వైపు చూస్తూ మీ సహాయం కొరకై అర్థిస్తూ ఉన్నాం. మీరే మమ్మల్ని నడిపించమని ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని బట్టి మీకు వందనాలు. వారి యొక్క లైఫ్లో ఆ విధమైన ఇంపాక్ట్ఫుల్ లైఫ్ జీవించడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు వారి నామములో స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.